ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్‌కి స్వాగతం, సుస్వాగతం. దేశ విదేశాల నుంచి వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నిజాలు తెలుసుకోవాలని ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మేము ముందుకు రావడం జరిగింది చాలా రోజుల తర్వాత. మరి ఈరోజు లైవ్‌లో ఒక విషయాన్ని మీ ముందుకు తెలియజెప్పాలి లేదా తీసుకురావాలి, నిజాలు నిగ్గు తేల్చాలి, సత్యాన్ని బయలుపరచాలనే ఉద్దేశంతో ఈ లైవ్ ప్రోగ్రామ్ పెట్టాం. మరి దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక ఆత్మల్ని కాపాడినటువంటి సాలెం రాజు గారు పరిచర్యలో వారికంటూ దేవుడిచ్చిన తలంతుని వాడుకుంటూ ముందుకు వెళ్తున్న అనేక సేవకులు ఆయన ఒకరు. మరి అలాంటి సేవకులు నిన్న మొన్న ఒక మాట మాట్లాడారని, ఆ మాటను పట్టుకొని టీవీ మీడియా మొదలుకొని మొదలు ఛానళ్ళు మొదలుకొని అవాక్కులు చవాక్కులు బాగా పేలుస్తూ ఈయనేదో అందరినీ అన్నట్టుగా స్త్రీజాతిని మొత్తం నిందించినట్టుగా, హిందుత్వాన్ని మొత్తం ఆయన అవమానించినట్టుగా షాలేం రాజు గారి యొక్క వ్యాఖ్యల్ని చిత్రీకరిస్తూ ఆయన్ని ఒక దోషిగా నిలబెట్టి ఆయనతో పాటు క్రైస్తవ సమాజాన్ని యావత్తుని కూడా అవమానించాలని, లేకపోతే దూషించాలని, తప్పుపట్టాలని మతోన్మాదులు వేసిన ఆ యొక్క పాచిక, లేకపోతే వారు వేసిన ఎత్తు, దానికి ఖచ్చితంగా చెక్ పెట్టాలని, నిజాలు ఏటో నిగ్గు తేల్చాలని, సత్యం ఏమిటో బయలుపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా చివరి వరకు ఎక్కడ ఆపకుండా ఈ కార్యక్రమాన్ని చక్కగా మీరు చూడగలిగితే సత్యం ఏంటో మీకు తెలియడానికి అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్దాం. ఇందులో చాలా విషయాలు మీతో మేము పంచుకోవాలి. గ్రంథ రూపకంగా కానివ్వండి, వాస్తవ రూపకంగా కానివ్వండి, మరి అలాగే వీడియో రూపకంగా కానివ్వండి, చాలా విషయాలు మీతో మేము పంచుకోవాలి, చెప్పాలి. కాబట్టి మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినమని మనవి. మరి సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకుందాం ఆలస్యం చేయకుండా. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు వక్తగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నటువంటి ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారిని సాదరంగా మరి ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్ సార్. బ్రదర్, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఆనందంగా, ముఖంలో ఒక నవ్వుతో, మరి ఒక సత్యాన్ని బయలుపరుస్తానని కాన్ఫిడెంట్ తో మీరు ముందుకు వచ్చినట్టుగా నాకు కనపడ్డారు. అలాగే ఈ రోజు అనేక విషయాలు మనం చెప్తాం, ఖచ్చితంగా బయలుపరుస్తాం. ఎక్కడ కూడా మరి అందరూ ఆలోచించేటట్టుగా ఆలోచిస్తే ఈ లైవ్ ప్రోగ్రామ్ మేము పెట్టవలసిన అవసరం లేదు. మాకంటూ దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. నిజాన్ని నిగ్గు తేల్చి లోతుల్లోకి వెళ్ళి సత్యమేంటో బయలుపరచాలన్నదే మా యొక్క ఉద్దేశం. ఇలాగే లైవ్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసాం, ఇప్పుడు చేస్తూ ఉన్నాం, ఇకపై కూడా చేస్తాం. మరి షాలేం రాజు గారి విషయంలో వీరు చేస్తున్నటువంటి బ్యాడ్ ప్రాపగాండా ఏదైతే ఉందో, మరి దాన్ని ఎంతవరకు మనం సమర్థిస్తాం లేదా వ్యతిరేకిస్తాం అన్నదాన్ని మరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మనం నిగ్గు తేలుద్దాం. మరి ఆలస్యం చేయకుండా అనిల్ కుమార్ గారు, ఖచ్చితంగా ఈ విషయమే మొదటిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడిన తదుపరి కొన్ని విషయాలు నేను కూడా పంచుకుంటాను. మొదటిగా అనిల్ కుమార్ గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ మరి జరిగినటువంటి విషయాలు విశ్లేషిస్తూ, అది మీడియా కానీ లేకపోతే ఈ యొక్క మతోన్మాదులు కానీ ఈ క్రైస్తవ్యం మీద లేదా పాస్టర్స్ మీద ఎలాగైతే ఈ యొక్క దాడి సోషల్ మీడియాలో దాడి చేసి వాళ్ళు అవమానించాలని లేదా తక్కువ చేయాలని అనుకుంటున్నారో, దీని మీద ఖచ్చితంగా ప్రతిస్పందిస్తూ మేము చేయబో ఈ యొక్క లైవ్ ని మాత్రం ఖచ్చితంగా వీక్షించాలి. ఇందులో మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు దీన్ని ముందుకు తీసుకువెళ్తారు, మాట్లాడతారు. అనిల్ కుమార్ గారు, క్యారీ ఆన్ సార్. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ, అంటే యావత్ ప్రపంచంలో మరి దేశ విదేశాల నుంచి, మొత్తం ఇండియా నుంచి అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మరి షాలేం రాజు గారు, పాస్టర్ షాలేం రాజు గారు చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని రన్ చేస్తుంటారు. ఒక ఛానల్లో, అటు తర్వాత ఇంకొక ఛానల్లో, అటు తర్వాత ఇంకొక ఛానల్లో నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. చూసిన తర్వాత చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు ఇలా మాట్లాడడం, ఎందుకు ఇలా అనడం, అసలు అవసరం ఉందా అని. తర్వాత ఎవరికైనా ఒక దైవ సేవకుడు ఏం మాట్లాడాడు అనేది అర్థం అవ్వాలంటే కొంచెం ఇంటలెక్చువల్గా కూడా ఆలోచించాలి. సో
నేను ఏవేవైతే వీడియోస్ అంటే మత ఉన్మాదుల వీడియోలు, మతోన్మాద ఛానల్స్, టీవీ ఛానల్స్ ఏవైతే మతోన్మాద ఛానల్స్ లైక్ రెడ్ టీవీ, బిగ్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఏవేవైతే నేను చూసానో అవన్నిటిని మైండ్లో నుంచి పక్కన పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. షాలేం రాజు గారు ఏం మాట్లాడారు, అసలు ఏంటి మన భారతదేశ చరిత్రలో ఏం జరిగింది, ఆయన ఏ విషయమై మాట్లాడారు అనేది నాకు అర్థమైన తర్వాత నేను మీకు ఫోన్ చేసి మరి ఈ విషయాలు మీతో మాట్లాడుకోవడం జరిగింది. మరి మనం యాక్చువల్గా ఈ లైవ్ మండే చేయాల్సింది, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనము ఈరోజు ఈ లైవ్ చేస్తున్నాము. షాలేం రాజు గారి అంటే పాస్టర్ షాలేం రాజు అన్న గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు నొచ్చుకోవద్దు, రైట్? మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాము, ఎవ్వరు నొచ్చుకునే అవసరత లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా వినండి మేమేం చెప్పబోతున్నాము. కొంచెం వాయిస్ పెంచండి బ్రదర్, కొంచెం వాల్యూమ్ పెంచండి మీరు, వాల్యూమ్ పెంచండి. ఇప్పుడు ఎలా ఉంది సార్? సో ఈ మన పాస్టర్ షాలేం రాజు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కైండ్లీ ప్లీజ్ మీరు బాధపడద్దు. మేము ఏం చెప్తున్నాము అనేది ఆఖరి దాకా విని మీరు తెలుసుకోవాల్సిందిగా నా ప్రార్థన. సో దీస్ ఆర్ మై ఇంట్రొడక్టరీ వర్డ్స్ సార్. వెరీ గుడ్. సో చాలా సంతోషం. కంటిన్యూ బ్రదర్, కంటిన్యూ. మొట్టమొదటిగా మరి అసలు పాస్టర్ షాలేం రాజు గారు ఏం మాట్లాడారు అనేది కూడా మనం మొట్టమొదటిగా చూడడం చాలా అవసరం. సో మరి మన వీక్షక ప్రేక్షకులకి చూపిద్దామంటారా? ఖచ్చితంగా చూపించాలి. ఏం జరిగిందో మొదటిగా అంటే నేను చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ బిగ్ టీవీ వాళ్ళు అయితే చాలా ఓవర్ యాక్షన్ చేశాడు అక్కడ యాంకర్ గారు. తర్వాత మన మతోన్మాద సహోదరులు అయితే చెప్పక్కర్లేదు, వారు ఇంకా వెరీగా అడ్వాన్స్ గా ముందుకెళ్ళి ఇంకా ఓవర్ యాక్షన్ చేశారు. అది ఆ ఓవర్ యాక్షన్ ఏంటిది, అసలు వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కి వీళ్ళు ఎంత ఓవర్ అవ్వడానికి కారణం ఏంటో ఖచ్చితంగా వీడియో మొట్టమొదటిగా మనం చూపిస్తూనే దాని మీద మనం చేయవలసిన అవసరం ఉంది. కానీ అండి బ్రదర్, ఓకే, మొట్టమొదటిగా అసలు పాస్టర్ షాలేం రాజు గారు ఏం చెప్పారు అనేది మనం చూడడం ఎంతగానో అవసరం. కాబట్టి నేను ఆ వీడియోని నేను ప్లే చేస్తాను. ప్లే చేయండి బ్రదర్. పిలువబడిన వారు ఏర్పడ్డాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతా చెప్పాడు, మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతా చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 200 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు బజార్లమిటి తిరగటానికి కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. తిరగటానికి వారు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇంకంతే బండి నెట్టుకొని పోయాడు. రాజు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధం. చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతా చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో
అంటే ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే అంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు వల్ల అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. శాలేం రాజు మాట్లాడిన మాటలు వినరుగా క్రైస్తవుల మెప్పు కోసం తాను ఏదైతే సభలో ప్రసంగిస్తున్నాడో చర్చిలో, అక్కడ ఉన్న క్రైస్తవుల చప్పట్ల కోసం ఇంత దారుణంగా పాస్టర్లు ప్రవర్తిస్తారా? మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్ళ, అడ్డదిడ్డంగా రోడ్ల మీద వెళ్లే వాళ్ళ, బజారు మనుషులంటూ మాట్లాడతారా? ఎంత దారుణం ఇది. మహిళా సంఘాలందరూ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్టర్ శాలేం రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది సోషల్ మీడియాలో. కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఓకే సార్, చాలా ఇప్పుడు ఒక్క విషయం అయితే మీకు చిన్న టాస్క్ ఇస్తాను బ్రదర్. ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఇందులో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ మీడియా చాలా ఓవరాక్షన్ చేశారు. మహిళా సంఘాలు కూడా వచ్చి డిమాండ్ చేశారంట, మహిళలను అవమానపరిచారంట. సో ఇక్కడ శాలేం రాజు గారు ఏ విషయం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆయన మాట్లాడవలసిన అవసరం వచ్చింది, వీళ్ళెందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరు దీన్ని రెచ్చగొట్టారు, ఎవరు దీన్ని ఎగదోశారు, దీనికి కారణాలు, పుట్టుపూర్వోత్తరాలు, ఇవన్నీ కూడా మనం చెప్పడానికి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు ఏం చెప్తారా, మనం ఏం చెప్తామా అని ప్రేక్షక వీక్షకులు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. క్యారీ ఆన్ బ్రదర్. వచ్చిందా సార్? వచ్చిందండి. ఈ రోజు మన లైవ్ కార్యక్రమం పేరు గరం గరం మల్లెల కారం. బాగుందా సార్ టైటిల్? వండర్ఫుల్ గా ఉందండి. గరం గరం మల్లెల కారం. ఈ ఏంటబ్బా ఈ గరం గరం మల్లెల కారం అని మీరందరూ అనుకోవచ్చు. ఈ మల్లెపూలు అనే ఈ కాన్సెప్ట్ శాలేం రాజు గారు చెప్పారు. ఎవరికో కొంతమందికి కారం తగిలింది, కొంతమంది గరం గరం అయ్యారు. రైట్, కొంతమందికి కారం తగిలింది, కొంతమంది గరం గరం అయ్యారు. కాబట్టి ఈ టైటిల్ గరం గరం మల్లెల కారం అని పెట్టడం జరిగింది. ఇది మరి 18 సంవత్సరాల కన్నా చిన్న వయసు కలిగిన వాళ్ళు చూడవలసిన వీడియో కాదు. ముందే నేను డిస్క్లైమర్ చెప్పేస్తున్నా. సో వెల్కమ్ టు యూట్యూబ్ లైవ్. సో హనీ జాన్సన్ గారు ముందుకి ప్రొసీడ్ అవ్వమంటారా? ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాలి, నిజమేంటో నిగ్గు తేల్చాలి, వెళ్ళండి. ఓకే, ఆ తర్వాత ఇక శాలేం రాజు గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, అంటే ఇవి అనుచిత వ్యాఖ్యల, ఉచిత వ్యాఖ్యల, ప్రసంగంలోని ఉపమాన రీతిగా చెప్పబడిన ఒక విషయమా అనేది కాసేపు పక్కన పెట్టుకుంటే, ఇక్కడ నుండి మత ఉన్మాదులు, అంటే ఒక చెనక్కాయలు అమ్ముకునేవాడు, ఒక అట్టికాయలు అమ్ముకునేవాడు, రంగురాళ్ళు అమ్ముకునేవాడిని బ్లాక్మెయిల్ చేసేవాడు, ఇలాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ కాని వాళ్ళు, తూ అంటే తారాని వాళ్ళు, వీళ్ళు ఇక ఒక పాస్టర్ దొరికాడు మనకి, క్రైస్తవ్యంపై ఇక మనం దుమ్ము వేయచ్చు లేదా బురద జల్లచ్చు అనే ఉద్దేశంతో ఇక ఎవడ్రా నువ్వు గొట్టంగా అని ఒక గొట్టం ఇలా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడో మీరు చూసుకోవచ్చు. తర్వాత రాత్రి కూటమి ప్రార్థనల్లో వావి వరసలు మరిచి శాలేం రాజు గురించి పచ్చి నిజాలు. రైట్, ఈవిడెవడు బిగ్ టీవీడు.
తర్వాత మల్లెపూలు పెట్టుకునే మహిళలు ఏంటి డానియల్ మాటలు వింటే అని ఇలా మరి షాలెం రాజు గారి మీద డిబేట్లు కూడా జరిగాయి. అలాగే ఈ రాజ్ న్యూస్ అనే ఈ మత ఉన్మాదపు టీవీ ఛానల్ కూడా రేయ్ పాస్టర్ షాలెం రాజు, చూసారా, రేయ్ పాస్టర్ షాలెం రాజు సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకుంటామా? వెరీ గుడ్, దిస్ ఈజ్ యువర్ స్టాండర్డ్. మీ ఛానల్ యొక్క స్టాండర్డ్ ఇది. అంటే ఎలాంటి స్టాండర్డ్ ఇది? రైల్వే స్టేషన్లో డూప్లికేట్ వాటర్ బాటిల్ అమ్ముకునేవాడి స్టాండర్డ్ మీది. మీ భాష మీ థంబ్నెయిల్లోనే తెలిసిపోతుంది. మీ స్టాండర్డ్ ఏంటి, మీ టీవీ యొక్క స్టాండర్డ్ ఏంటి, మీ ఛానల్ యొక్క స్టాండర్డ్ ఏంటి అనేది రేయ్ పాస్టర్ షాలెం రాజు అని రాసిన దగ్గర తెలిసిపోతుంది. షాలెం రాజు కామెంట్స్ పై లైవ్ లో డానియల్, రైట్? ఇక్కడ గార్లు గీర్లు లాంటివి ఏం పెట్టరు వీళ్ళు, రైట్? అదే పొట్ట పొడిస్తే అక్షరం రాని ఈ రాధా మనోహర్ దాస్ గారు మాత్రం ఇలాంటి వాళ్ళ ఛానల్కి వెళ్తే గురుగారు స్వామివారు ఇలా మాట్లాడతారు. నా ధర్మం జోలికి వస్తే నాలుక కోస్తా. చూసారండి, మెరుపు టీవీ అంట, నా ధర్మం జోలికి వస్తే నాలుక కోస్తా, పాస్టర్స్ వర్సెస్ లలిత్ కుమార్. అరే, ఇవేమైనా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారా? మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారా? మీరు మెరుపు టీవీ, బిగ్ టీవీ, ఆర్టీవీ, రాజ్ న్యూస్ టీవీ అని పెట్టుకొని సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడేవాడు నాలుగు కోయటానికి. ఇంకా ఇదేమన్నా మనుస్మృతి కాలం అనుకుంటున్నారా? నాలుకలు కోయటానికి, చెవుల్లో సీసం పోయటానికి, పిరుదులు కోయటానికి. ఏం మాటలు ఇవి? నాలుక కోస్తావా? జైల్లో వేస్తారు, మక్కలు కొట్టి బొక్కలో పడేస్తారు 10 సంవత్సరాలు. నాలుగు కోస్తావా? నెక్స్ట్ ఈమె వచ్చింది, జిగేల్ రాణి, రైట్? అదే ఈమె పగడాలు పగిలిందని పాట పాడింది కదా, ఈ జిగేల్ రాణి. షాలెం గాడి చిల్లర పనులు, తర్వాత నోరు జారిన పాస్టర్ షాలెం రాజు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అని అన్నారట ఆయన. మీరు ఇందాక విన్నారు ఆయన ఏం మాట్లాడారు. నెక్స్ట్ మల్లెపూలు గల్లుమన్నవి, మల్లెపూలు గల్లుమన్నవి ఒక పాట ఉంది, గొల్లుమన్నవని పెట్టాడండి, గొల్లుమన్నవి. ఓకే, రైట్ సార్. తర్వాత మళ్ళీ రాజ్ న్యూస్, మల్లెపూలు పెట్టుకునే స్త్రీల గురించి నీచంగా మాట్లాడిన పాస్టర్. రాజ్ న్యూస్ ఇది కూడా సేమ్ మత ఉన్మాదపు టీవీ ఛానల్. ఇలా టీవీ ఛానల్ అంటే ఈ మత ఉన్మాదులు లెవెల్ పెంచుతూ టీవీ ఛానల్ దాకా కూడా వెళ్ళిపోయారనే సంగతి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. నోరు జారిన పాస్టర్ షాలెం రాజు, మల్లెపూలు పెట్టుకున్న వారందరూ బజారు మనుషులు. నెక్స్ట్ మెరుపు టీవీ, నోరు జాగ్రత్త, లైవ్ లో పాస్టర్లకు లలిత్ కుమార్ వార్నింగ్. ఎవడ్రా నువ్వు వార్నింగ్ ఇవ్వడానికి? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు బ్లాక్ మెయిలర్ తెలుసా? నీ మీద కేసు ఉంది. రంగురాళ్ళు అమ్ముకునేవాడి మీద 60 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి బ్లాక్ మెయిల్ చేసినోడు నువ్వు. వీడేమో ఇతను ఈ గడ్డపోడు, ఈ గడ్డపోడేమో వీడు అట్టకాయలు అమ్ముకునేవాడు. ఈమెమో ఇక ఆరంగేట్రం చేసేది ఆమె, రైట్? చూద్దాం వీళ్ళెవరు అసలు. ఒక్కడన్నా ఇంటలెక్చువల్ ఉన్నాడా? ఎవడు లేడు. నెక్స్ట్ మల్లెపూలు బజారు మనుషులు, పాస్టర్ ఏంటిది అని శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు ఈ రిపోర్టర్ అని పిలువబడే మతోన్మాది, రైట్? నెక్స్ట్ మనం మొట్టమొదటిగా ఆలోచించవలసింది ఏంటంటే ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఏ ఊర్లో ఉంది? ఏమండి జాన్సన్ గారు? ఎస్, ఖచ్చితంగా చెప్పాలి. అది చిలకలూరుపేటలో ఉంది సార్, చిలకలూరుపేటలో ఉంది తండ్రి సన్నిధి. సో మీ చర్చ్ ఎక్కడుంది సార్? వైజాగ్ లో ఉంది. మీరేదైనా మాట్లాడేటప్పుడు జనరల్ విషయం కామనైజ్ చేసి చెప్పేటప్పుడు మీ ఊరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారా, వేరే ఊరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారా? మా ఊర్లో జరుగుతున్న సందర్భాలు, జరుగుతున్న పరిస్థితులు అన్ని మనసులో పెట్టుకొని వాక్యంలో ఉన్న ఉపమానాలు చెప్తూ వారికి బోధించడం జరుగుతుందండి. సో ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది చిలకలూరిపేట అనే ఊర్లో ఉంది. ఈ చిలకలూరిపేటలో దాదాపుగా 50,000 మంది విశ్వాసులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి వెళ్తారు. తర్వాత మధ్యాహ్న భోజనం సమయం అప్పుడు సండే ఎంతమంది వస్తే అంతమందికి భోజనం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను లిస్ట్ లో చూపించిన వీళ్ళందరూ కూడా ఈ సో కాల్డ్
ఇంటెలెక్చువల్స్, సూడో ఇంటెలెక్చువల్స్, వీళ్ళు పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కాదు వీళ్ళు, రైట్? పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కాదు. సో ఈ చిలకలూరిపేట ఇది మెయిన్ సెంటర్ అండి, గడియార సెంటర్. ఈ చిలకలూరిపేటలో చెప్పిన మెసేజ్ ఇది. ఈ మెసేజ్ చెప్పారు. అంతకన్నా ముందు మనం చిలకలూరిపేట గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చిలకలూరిపేట గురించి కొన్ని తెలుసుకోవాలి. చిలకలూరిపేట వాజ్ నోన్ యాజ్ చిలకల తోట. చిలకల తోట, రాజగిరి కోట అని కూడా పిలిచేవారు దాన్ని ఒకప్పుడు. చిలకలూరిపేట వాజ్ నోన్ యాజ్ చిలకల తోట. చిలకలు అంటే ఏంటి? జనరల్ గా ఆడవాళ్ళని కొంతమందిని చిలకలు అని సంబోధిస్తే ఎవరు ఊరుకోరు. చిలకలు అని అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. రాజగిరి కోట, ఇంకో మూడో పేరు పురుషోత్తమ పట్నం అని పిలిచేవాళ్ళు. కానీ చిలకలూరిపేట మాత్రం అది ఒక పేట, అంటే ఒక టౌన్ గా మారినప్పుడు చిలకల తోట తీసి చిలకలూరిపేట చేశారు దాన్ని. సో చిలకలూరిపేట అనేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు సంగతి నేను చెప్పట్లా, ఒకప్పుడు దాదాపుగా 20 లేదా 15 సంవత్సరాల క్రితం అక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరిగేది. అక్కడ బ్రోతల్ హౌసెస్ ఉండేవి, లేదా రోడ్ల మీదే ఆడవాళ్ళు కొంతమంది, అంటే బ్యాడ్ లేడీస్ అంటారు కదా, బ్రోతల్స్, ప్రాస్టిట్యూట్స్, వీళ్ళు పువ్వులు పెట్టుకొని రోడ్డు మీద, బజార్ల మీద తిరిగి మగవాళ్ళని బేరాలు ఆడుకునే వాళ్ళట. ఇది నేను చెప్పడం కాదు, ఇది పెద్దవాళ్ళని ఎవరినన్నా అడగండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళని, చిలకలూరిపేట అండ్ చిలకలూరిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పెద్దవారిని అడగండి, చెప్తారు వాళ్ళు, రైట్? సో ఈ చిలకలూరిపేట అనేది ఒకప్పుడు ఇలా బ్రోతల్ హౌసులు ఉండేవి, లేదా ఆ బ్రోతల్ హౌసులు ఎక్కడుండేవి? దొమ్మరపాలెం, ఇంకోటి ఏదో వడ్లపాలెం, సంథింగ్ ఏదో ఉంది, రైట్? ఈ దొమ్మరిపాలెం ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి బ్రోతల్ హౌసెస్ ఉండేవి. సో హిందూ గ్రంథాలలో ఉన్న కొన్ని విషయాలని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకునే అవసరం ఎంతగానో ఉంది. హిందూ సంప్రదాయంలో జోగిని వ్యవస్థ అనేది ఒకటి ఉంది, అంటే దేవదాసి వ్యవస్థ. మొట్టమొదటిగా ఈ కొంతమంది హైందవ స్త్రీలను పురాతన కాలంలో, అంటే చిలకలూరిపేట పల్నాడు రాజ్యము ఏదైతే ఒకప్పుడు ఉందో ఆ పల్నాటి రాజ్యం అండర్లో ఉండేది ఇది. ఆ పల్నాటి రాజుల దగ్గర నుండి కూడా అందమైన స్త్రీలు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని ఈ జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థల్లో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసి వీళ్ళని గుళ్ళల్లో టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ గా, లేదా నేనేం చెప్పాను ఇందాక, ఆ ఊరి పేరు రాజగిరి కోట, ఈ రాజులు ఉండే కోటల్లో వీళ్ళని, ఆడవాళ్ళని అక్కడ వేశ్యలుగా ఉంచేవాళ్ళు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ బ్యాన్ అయిపోయిన తర్వాత, బ్రోతల్ హౌసెస్ బ్యాన్ అయిపోయిన తర్వాత, అదే వంశాల్లో నుంచి వచ్చిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇక విటులని వెతుక్కునేవారు. ఇప్పుడు సంగతి చెప్పట్లేదు నేను. ఇలా చిలకలూరిపేటని ఈ ఎవరు ఆ కాలంలో ఉన్న రాజుల కాలం నుండి కూడా స్వతంత్రం వచ్చేదాకా కూడా చిలకలూరిపేటని ఒక వ్యభిచారానికి సంబంధించిన ఊరుగా మార్చారు. చిలకలూరిపేట ఇస్ అ వెరీ గుడ్ సిటీ, వెరీ గుడ్ టౌన్. ఐ రియలీ లైక్ ఇట్. నేను 2-3 సార్లు వెళ్ళాను, చూశాను, చాలా బాగుంది, రైట్? అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మంచి పంటలు పండుతాయి. అక్కడ చాలా సారవంతమైన భూమి అది, రైట్? కానీ ఆ ప్రదేశాన్ని ఇలా మార్చింది ఎవరు, ఏంటి, ఎందుకు జరిగింది అనేది మనం చూడాలి. హిందూ గ్రంథాల ప్రకారంగా ఒక దేవుడు ఉంటాడండి, ఆయన సెక్స్ దేవుడు, రైట్? ఎవరికైనా సరే కామ కోరికలు పుట్టాలంటే ఈయన చేతిలో ఒక బాణం ఉంటుంది, ఆ బాణానికి 5 పువ్వులు ఉంటాయి, రైట్? అతని ధనస్సు లేదా విల్లు చెరుకు గడతో తయారు చేయబడింది. చెరుకు గడతో మరి విల్లు ఎలా వస్తుందో ఐ డోంట్ నో, నాకైతే తెలీదు. చెరుకు గడతో తయారు చేయబడిన విల్లుకి 5 పుష్పాలు ఉంటాయి. ఈయన ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి చిలక మీద కూర్చొని, మనం చిలకలూరిపేట గురించి మాట్లాడుకున్నాం, రైట్? ఈయన వాహనం చిలక. ఈ చిలక మీద కూర్చొని ఇలా బాణాలు వేస్తా ఉంటాడు. 5 ఫ్లవర్ ఆరోస్.
ఈ 5 పూలు ఉంటాయి, రైట్? బౌ షుగర్ కేన్ తోటి తయారు చేసి ఉంటుంది. దీనికి 5 రకాల పువ్వులు ఉంటాయి. అటు తర్వాత ప్యారెట్ షేరింగ్ లవ్స్ మెసేజ్. ఈయన కామదేవుడు. ఈ కామదేవుడు హిందూ గ్రంథాల ప్రకారంగా కొన్ని విడ్డూరమైన పనులు చేస్తుంటాడు. ఏం చేస్తాడో మనం చూడాలి, ముందు కూడా చూస్తాం మనం. సో ఇలా కామము రేపిన తరువాత వాళ్ళు మరి కామం తీర్చుకోవాలి కదా. ఇలా ఆ కాలంలో ఈ జోగిని వ్యవస్థ అంటే అనగుడు అని కూడా అంటారు. ఆనంగుడు లేకపోతే అనగుడు, అనగా, ఆనంగా అని అన్నా కూడా మన్మధుడే. ఈ అనగుడు లేదా అనంగుడు అని ఎవరైతే ఈ మన్మధుడిని పిలుస్తారో ఈ మన్మధుడు కోసం ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం చేసిన తర్వాత ఇలా చిన్న వయస్సులోనే స్త్రీలకి అంటే ఆ పిల్లలకి, చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసి గుడిలో ప్రాస్టిట్యూట్స్ గా, టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ గా అండ్ కోర్ట్ యార్డ్ ప్రాస్టిట్యూట్స్, రాజమహల్లో ఉండే ప్రాస్టిట్యూట్స్ గా తయారు చేసేవాళ్ళు. జోగిని వ్యవస్థ అంటే ఏంటి, ఎప్పుడు ఏర్పడింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది మత్స్య పురాణం. మత్స్య పురాణంలోని 74వ అధ్యాయము. చాలా క్లియర్ గా చెప్తున్నాను. శ్రీ మత్స్య మహాపురాణములోని 74వ అధ్యాయాన్ని ఆనంగ శయన వ్రతము అని అంటారు. అనంగ శయన వ్రతము. అనంగ అంటే అనగుడు అంటే ఎవరు? మన్మధుడు. మన్మధుడితో శయనించే వ్రతము. ఈ వ్రతం ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నాక అసలు మనం ఏదైతే టాపిక్ ఎత్తుకున్నామో దానికి, ఇప్పుడు ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నామో దానికి ఏం సంబంధం ఉందో మీరే నిర్ణయించి చెప్పాలి. నెక్స్ట్ అండి, అనంగ శయన వ్రతము. హనీ జాన్సన్ గారు, ఇట్స్ అప్ టు యూ. సో బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఇట్లా అడిగాను అంటే ఈ మత్స్య పురాణంలోని విషయము ఈ 74వ అధ్యాయము క్రీస్తు శకం 650 సంవత్సరాల తర్వాత రాయబడిందని ఈ మత్స్య పురాణంలోనే విషయ సూచిక వెనకాల ఉంది. నేను చదివాను, విషయ సూచికలో ఉంది. 650వ సంవత్సరం క్రీస్తు శకంలో రాసినట్లుగా మనకి ఈ మత్స్య పురాణంలోనే ఉంది. ఐ కెన్ షో యూ దట్. రైట్ అండి, మీరు చదవండి సార్. అనంగ శయన వ్రతము అంటే ఈ యొక్క ఎవరైతే మన్మధుడు ఉన్నాడో అతనితో శయనించే వ్రతం అన్నమాట ఇది. బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఇట్లా అడిగాను, భగవాన్ వైదిక పురాణముల యందు చెప్పబడి ఉన్న వర్ణాశ్రమముల ఉత్పత్తిని, ధర్మశాస్త్రముల యందులే ఆచార నిర్ణయములను, సదాచారాలను కూడా వింటిని. పుణ్యశ్రీలు పాటించవలసిన సదాచారమును, పతివ్రతల సదాచారమును వినగోరుచున్నాను. నాకు వానిని తెలుపుము. ఈశ్వరుడు అతనికి ఇట్లు చెప్పాను, ముందు రాబోవు యుగమున శ్రీకృష్ణునకు 16,000 మంది భార్యలగుదురు. ఆ కాలమున ఒకనొక వసంత ఋతువునందు కోయిలల తుమ్మెదల గుంపుల దట్టమై ధ్వనులు చేయుచుండ పూచిన ఉద్యానముల నడుమ వికసించిన ఎర్ర కలువలతో నిండిన సరస్సు ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ భార్యల 16,000 మందికి సమీపముగా కృష్ణ కుమారుడు సాంబుడు పోవుట జరుగును. అతడు లేడు కన్నుల వంటి చంచలములు మనోహరములగు కన్నులు గలవాడు. మాలాతి పుష్పములతో కేశపాశము అలంకరించుకున్నవాడు. ఇదేంటి బ్రదర్ అంటే మాలతీ పుష్పములతో అంటే పూలు పెట్టుకున్నాడంట. ఈ సాంబుడు అనే వ్యక్తి పూలు పెట్టుకున్నాడంటండి. పూలు పెట్టుకొని శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తాడంట. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు కొడుకు పూలు పెట్టుకున్నాడు జడలో, అంతేనా? పువ్వులు పెట్టుకొని అతడు లేడి కన్నుల వంటి చంచలములు మనోహరములను కన్నులు కలవాడు. మాలాతీ పుష్పములతో కేశపాశములు అలంకరించుకునేవాడు. మద్యపాన గోష్ఠుల యందు దట్టముగా మినుగి ఉన్న స్త్రీలు అంటే బాగా తాగుతున్న స్త్రీలు, తాగుబోతులైన స్త్రీలు అంటే బాగా తాగి ఉన్నారండి. శ్రీకృష్ణుడి 16,000 మంది ఎవరైతే ఉపపత్నులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా తాగి ఉన్నారంట సార్. ఎస్, బాగా వినాలండి. మేము రాసుకుంది కాదు, అదిగోండి అందులో రాసిన పుస్తకాలు ఇవి. స్త్రీలు అతని చుట్టూ పరివేష్టించి ఉండి అతనిని అలంకరించి యుందురు. అతడును సర్వ ఆభరణములతో అలంకరించబడి సాక్షాత్ మన్మధుని వలె నుండును. అతనిని శ్రీకృష్ణ పత్నులందరూ
మన్మద బాణ తాపముచే వాంఛాపూర్వకంగా చూతురు. వారి మనస్సులందు కామ మదిక మగుటను భగవానుడు జ్ఞాననేత్రముతో చూచి, నేను లేచిన చోట మీరు కామము చేయిట్లు నాచరించితరిగా కావున మిమ్ము దోపిడిగాండ్రు హరింతురు అని శపించును. అయిపోయింది. ఓకే. శాపముచే అభితాపము చెంది వారందరూ సర్వభూతలముల సృజించి పోషించువాడు శర్ఘధారియగు కృష్ణ భగవానుని వేడుకుని అనుగ్రహింప చేసుకొందరు. మీరు ఈ శాపము నుండి తరించుటకు మీకు దాసత్వము ప్రాప్తించును. నేను రాబోవు పనులు ఏవి ఎట్లు జరుగుచున్నవో అట్లు చేయువాడను. ఇక ముందు ధాల్భ్యుడు అను బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమగు వ్రతమును దేని ఉపదేశించునో దానిని ఆచరించుడు. అది మిమ్ములను మీ దాస్యత్వము నుండి తరింప చేయగలుగును అని ప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతరార్థమును నొందును. తరువాత చాలా కాలమునకు కృష్ణ భగవానుడు భూభార అవతారము చేసి మౌసల ఇనుప రోకలి పొడి నుండి ఉత్పన్నమైన తుంగ దుబ్బలతో యాదవులు పరస్పరము చేసుకుని యుద్ధమునకు తరువాత తానును వైకుంఠము చేరును. యదుకులమున వీరులు లేకపోగా అని ఉందండి. నెక్స్ట్. ఓకే. అర్జునుని జయించి దోపిడిగాండ్రు కృష్ణ పత్నులను అపహరించి దాస్యత్వమునకు పాలుపరుతురు. వారు దుఃఖము చేతను దురదృష్టము చేతను సంతాపమును చెంది సముద్ర తీరమున ఉండగా యోగాత్ముడగు దాల్భ్యుడును మహాతపస్వి అచ్చటకు వచ్చును. వారతనని ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి పునర్న నమస్కారములు అర్పింతురు. బాష్ప వ్యాప్తములైన కన్నులతో వారనేక విధములుగా ఏడ్చుచు తామది వరకు అనుభవించిన దివ్య భోగములను దివ్య మాల్యాసు గంధాను లేపనములను లోకేశుడు అనంతుడు పరాజయము నెరగనివాడు నగు తమ పతిని దివ్య లక్షణము గల తమ ద్వారకాపురిని అచటి నానా రత్న గృహములను దేవ సదృశ్యులై ఉండి అప్పుడు దేవత్వమును పొందిన ద్వారకా వాసులకు కుమారులకును తలచుచు దుఃఖించుచు ఆ మునికెదురుగా నిలిచి ఇట్లు ప్రశ్నింతురు. భగవాన్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడి పత్నులు అందరూ కూడా శ్రీకృష్ణుడి కొడుకు అయిన సాంబుడు మంచిగా అలంకరించుకొని తర్వాత పూలు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతన్ని చూసి మోహించిన కారణంగా శ్రీకృష్ణుడు మీరందరూ కూడా వేశ్యలైపోతారు అని చెప్పి శాపం పెడితే మౌసల పర్వం తర్వాత శ్రీకృష్ణుడిని ఓడగొట్టి ఇక దొంగలందరూ ఎత్తుకుపోయి వీళ్ళని దాసీలు అంటే దేవదాసీలు అంటే లైక్ సెక్స్ స్లేవ్స్ గా తయారు చేస్తారు. సెక్స్ స్లేవ్స్ గా అయిపోయిన శ్రీకృష్ణుడి భార్యలు అందరూ కూడా ఏడుతుంటారనమాట. ఇక అవన్నీ గుర్తొచ్చి ఏది ద్వారకాలో మేము ఎంత గ్రేట్ గా ఉన్నాము, ఎంత గొప్పగా ఉన్నాము అవన్నీ గుర్తు తెచ్చుకొని ఎడుతా ఇక దాల్బే మహర్షి అనే ఒక అతను ఉంటాడు కదా, ఆ దాల్బే మహర్షి కనపడ్డప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తారండి. లేదు కృష్ణుడి భగవాన్ మేమందరమును దాస్యులచే బలత్కారమును అనుభవింపబడితే మాకు కలిగిన ఈ ధర్మ భ్రంశములో మీరే మారు దిక్కు అగుదురని పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు మాకు ఆదేశించి ఉన్నాడు. భగవానునకు పత్నులమగు మేము వేశ్యత్వమును పొందుటకేమీ హేతువు తపోదన. అంటే దేవుడి భార్యలు వేశ్యలైపోయారట. ఇక్కడ చూసారా? ఇది ఈ పాయింట్ గుర్తుంచుకోండి, నేను తర్వాత చెప్తాను ఈ పాయింట్. దేవుడి 16,000 మంది భార్యలు వేశ్యలైపోయారట. వెరీ గుడ్, ముందుకెళ్దాం. తపోదన వేశ్యలకు ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుము అని అడుగగా ఆశ్చర్యచతికమైన ముఖముతో దాల్భ్యుడు వారితో ఇట్లనును, పూర్వము మీరందరూ అగ్నిపుత్రికలకు అప్సరసలుగా ఉంటిరి. ఒకప్పుడు మీరు మానస సరస్సున జలక్రీడ విహారములు ఆడుచుండగా నారదుడు మీ కడకు వచ్చెను. మీరు గర్వముచే అతనిని నమస్కరించకయే మాకు నారాయణుడు పతియగు ఉపాయము ఏమని అడిగితిరి.
మధు చైత్ర మాధవ వైశాఖ మాసములందు బంగారు అలంకరములతో సర్వ పరికరములతో మంచములను పడకలను ఒక్కొక్క మాసమునందొక్కటిగా ఉపవాస సహితముగు వ్రతాచారములతో దానము చేసినచో నారాయణుడు పతియగునని ఉపదేశించి ఆ ముని రూప సౌభాగ్య గర్వముచే నన్ను నమస్కరింపకయే ఈ విషయము అడిగితిరి. కావున మీకు నారాయణుతో వియోగము శీఘ్ర కాలములోనే కలుగును. చోరులచే అపహరింపబడి మీరు వేశ్యత్వమును పొందుదురు అని శపించును. ఇట్లు నారద శ్రీకృష్ణుల శాపముచే మీరు కామమోహితులై వేశ్యత్వమును పొందితిరి. ఉత్తమ శ్రీలారా, నేను ఇప్పుడు చెప్పినది వినుడి. కంటిన్యూ చేయాలి బ్రదర్. పూర్వము దేవాసుర ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు, ఇంకా ఫ్లాష్ బ్యాక్ కృతయుగంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు సార్. ఏం జరిగిందంటే పూర్వం అంటే దేవతలకి అసురులకి యుద్ధం జరిగిందంట. అందులో అసురుల భార్యలు అంటే అసురులందరూ చనిపోతే అసురుల భార్యలందరినీ కూడా దేవతలు పట్టుకున్నారట. ఆ తర్వాత ఏం చేశారో చదవండి సార్. పూర్వము దేవాసురు యుద్ధములందు దేవతల చేతులలో వందల కొలిదిగా దానవులు అసురులు దైత్యులు రాక్షసులు మరణించిరి. వారి స్త్రీలు వేల కొలిది మంది వీరిచే అపహరింపబడి బలత్కారమున పెండ్లాడిబడుటయో అనుభవించబడుటయో జరిగిన. వారితో పురుషోత్తముడగు దేవేంద్రుడిట్లనను మేరక మీదట భూలోకమున రాజమందిరములందును దేవమందిరములందును భక్తి మత్తులై వేశ్య ధర్మముతో నుండు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు ఏం చేస్తారంటే ఇక నుంచి మీ ఫ్యూచర్ ఏంటంటే కోర్ట్ యార్డ్ ప్రాస్టిట్యూట్స్ అంటే రాజమందిరంలో ప్రాస్టిట్యూట్స్ కానీ లేదా దేవ మందిరము అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ గా కానీ మీరు ఇక నుండి మీరు బతకాల్సిందే. అంటే గుళ్ళ మీద బూతు బొమ్మలు అందుకే ఉంటాయి, రైట్? నెక్స్ట్ అండి. అచ్చటి రాజులే మీకు యజమానులగుదురు. వారికి వచ్చిన ఔసచములు మొదలుగొన్నవి మీకును వర్తించును. మీ అందరికును యోగ్యతను. ఇలా మన భారతదేశంలో ఏం చేశారంటే ఇలాంటి పిచ్చి కథలు చెప్పి అంటే దేవుడు భార్యలు వేశ్యలయ్యారు అని చెప్పి ఈ వేశ్య వృత్తిలోకి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆటలు పాటలు ఇవన్నీ నేర్పించి రాజనగరంలో మరి దేవాలయాల్లో టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ గా మరి అందుకనే ఈ పాటలు డాన్సులు వేసేవాళ్ళు కూడా రారా స్వామి రారా తని నని రారా నవమన్మధ నూరారా ఆ టైప్ లో ఉంటాయి పాటలు. అక్కడ కూడా మన్మధుడి గురించే పాడతారు. రారా రారా అంటే వచ్చి ఏం చేయాలి? ఆనంగ శయన వ్రతము అంటే అదేంటో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ అండి. కొంచెం కిందకి దించండి బ్రదర్, ఇక్కడ నాకు లైవ్ అడ్డొచ్చింది. కొంచెం చిన్నది. సారము సౌభాగ్యము 5వ తనము ఉండును. కపటి కాని ఎవడు శుల్కము వెల తీసుకుని మీ కడకు వచ్చినను అతనికి మీరు కపటము లేకుండా ఉపచారము చెయ్యవలయను. పుణ్య దినములందు దేవతలకును బ్రాహ్మణులకును గోభూ హిరణ్య దానములు చేయవలయను. బ్రాహ్మణులకు మీ చేతనైన కార్యములు నృత్యము సంగీతము మొదలగున్నవి చేయవలయను. బ్రాహ్మణులు ఎదురుగా డ్యాన్సులు వేయాలి, సంగీతం పాడాలి. వెరీ గుడ్. ఇది కాక నేను మీకు ఒక వ్రతమును ఉపదేశింతును. కంటిన్యూ చేయాలి బ్రదర్. చేయండి సార్. దానిని మీరు ఏ మాత్రమును వెనుక ముందులు విచారించక అనుష్ఠించవలయను. దానిచే మీరు సంసారమును తరింతురు. ఆదిత్యవారమున హస్త పుష్య పునర్వాసులలో నేదైనా నక్షత్రం ఉండగా మీ జాతి వారు సర్వౌషధాలతో స్నానమాడి మన్మధుని సన్నిధానము ప్రతిష్టానము ఏర్పరచుకొని మన్మథ నామములతో విష్ణు నర్చించవలయును. అంటే మన్మధుడు అని అనుకొని విష్ణువుని అర్పించాలట. కింద ఈ పారాగ్రాఫ్ చదవండి సార్. ఇట్లు మన్మదాత్మకుడు చదువుతాను బ్రదర్. ఇట్లు మన్మదాకుడు ఈశ్వరుడగు గోవిందుని గంధమాల్య ధూపదీప నైవేద్యము ఈ స్త్రీలు పూజించవలయను. తరువాత ఆమె ధర్మజ్ఞుడు వేద పారంగతుడు అంగవైకల్యము లేని వాడునగు బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపాద్యార్చనలతో అతనిని పూజించి కుంచెడు మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను మన్మదః ప్రియతం అనేడు మంత్రముతో ప్రియతాం అనేడు మంత్రముతో దానము చేసి ఈ పదార్థములు మీ యథేష్ట భోజనమునకు
సరిపోవు గాక అని భక్తితో పలుకవలెను. రతీదేవికి ఆనందము కలిగించు మన్మధుడే ఈ బ్రాహ్మణుడని భావన చేయుచు ఈ విలాసిని ఆ విప్రుని మనస్సునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావముతో ఆత్మార్పణము చే సత్య గీతాది విలాసములతో అతను వెరీ గుడ్ నృత్య గీతాది విలాసములతో అతనిని సంతోష పెట్టవలయును. ఇట్లు ప్రతి ఆదివారం నాడును 13 మాసములు విడువక వ్రతము చేయవలయును. ఇదేం వ్రతం రా మురుగుతున్నారు కదా. ముందు మీ పుస్తకాల్లో ఉన్నది చూసుకోండి. ఇలాంటి చెత్త వ్రతాలు చెప్పి ప్రతి ఆదివారం బ్రాహ్మణులు వస్తే ఆయనకి మన్మథ ప్రియతాం అని చెప్పి అన్నం పెట్టి ఆయన ఎదురుగా పాటలు పాడి రారా స్వామి రారా అని చెప్పి పాటలు పాడి డ్యాన్సులు వేసి వాళ్ళతో పండుకోవాలి 13 మాసాల వరకు. నెక్స్ట్ అండి 13వ కిందకి దించాను, పైకి వెళ్ళిపోయింది. 13వ మాసమున బ్రాహ్మణ దంపతులను బంగారు కొలుసులు, యజ్ఞోపవీతము, ఉంగరములు, కడియములు, మురుగులు, సన్నని వస్త్రములు, గంధమాల్యాను లేపనములు ఇట్టి వానితో అలంకరించి వారికి దానము చేయవలను. వారికి అన్ని పరికరములతో కూడిన మంచము, దిండు, పరుపుపై కప్పు, దుప్పటి, ఆనుకున్న దిండు, ప్రదీపము, చెప్పులు, గొడుగు, పాదుకలు, పీట ఇటివన్నీ చేర్చిన విలక్షణమైన సయ్యను దానము చేయవలను. ఒక కడవలో బెల్లము నింపి దానిపై తామ్ర పాత్ర నిలుపవలను. దానిపై ఆసనము నమర్చి అవన్నీ ఉంటాయి సార్, తర్వాత మాట్లాడదాం. మరి కాలం మారింది కదా, ఇప్పుడు అవే ఇవ్వాలనుకోండి. దానిపై ఆసనము నమర్చి దానిపై రతి మన్మధుల బంగారు ప్రతిమలను, బంగారు సరిగా గల వస్త్రములు కట్టిన వారిని ఉంచవలను. కంచు పాత్రను, చెరుకు గడ కూడా వాటితో పాటు చేర్చి పాడి ఆవును దాని తోలు అవి అన్నీ కూడా అవి విప్ర దంపతులకు దానమియ్యవలెను. ఇలా వేశ్యల దగ్గర నుండి కూడా దానాలు తీసుకొని మన భారతదేశంలో ఉన్న స్త్రీలను వేశ్యలుగా మార్చారు. ఇలాంటి చెత్త కథలు చెప్పి ఆ తర్వాత ఆ విప్ర దంపతులను కిందకి తరువాత ఆ విప్ర దంపతులను ప్రదక్షించి వారిని వారి గృహమునకు పంపి పిమ్మట ఈ దానం ఇచ్చినవన్నీ వారి ఇంటికి చేర్చవలెను. అది మొదలు తమ ఆనందమునకై తమ ఇంటికి ఎవరు వత్తురో వారికి ఉపచారములతో ఆనందపరచవలెను. లోగడ చెప్పిన 13 మాసములు క్రమములోను ఒక బ్రాహ్మణుని మాత్రమే అర్చించవలను. ఒకవేళ అతడు ఆ నడుమ దేశాంతరం పోయినచో అతని అనుమతితో మరి ఒక బ్రాహ్మణుని అర్చించవచ్చును. తాను గర్భవతి యగుట, ఇది దారుణం బ్రదర్. అర్చించడం అంటే అదా, ఇది మరీ దారుణం. చూడండి, మేము చెప్పిన మాటలు కాదు ప్రియ ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ మల్లెపూలు వెనకాల చాలా కథ ఉంది, ఇది మీకు చెప్తున్నాం ఇక్కడ. తాను గర్భవతి యగుట, తనకు పురుడు వచ్చుట, తన రాజునకు ఔసోత్సవమొచ్చుట, ఇతరములకు దైవిక హేతువులు, మనుష్యములైన హేతువులు, గ్రహణములు, వ్యతిపాతము మొదలగు దోషములు. ఒక్క నిమిషం బ్రదర్. వీనిచే వ్రతము విఘ్నము సంభవించినను 8 ఈ క్రమమున 8 + 5 = 13, మొత్తం 13 మాసములగునట్లు కొన్ని సంవత్సరముల పాటు ఈ వ్రతము ఆమె చేయుచుండవలెను. ఏ విఘ్నము వచ్చినను బ్రాహ్మణుని మన్మథ దేవుని యథాశక్తిగా అర్చించుచునే ఉండవలను. అంటే అక్కడ బ్రాహ్మణుడే మన్మధుడు అయిపోయాడు అనమాట. ఇంతకీ బ్రాహ్మణుడే మన్మధుడా? అంతే కదండి. అయితే ఇలా ఎప్పుడైతే 13 months అయిపోతాయో ఆ తర్వాత నుండి దే ఆర్ ఫ్రీ. వీళ్ళు ఫ్రీ అన్నమాట. ఇక వీళ్ళు ఆ తర్వాత నుంచి యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేయొచ్చు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో పండుకోవచ్చు అనేది రూల్. ఇదే విషయం మనకి పద్మమహాపురాణము సృష్టిఖండము మొదటి సంపుటము 23వ అధ్యాయము, త్రయోవింశోధ్యాయ అంటే 23వ అధ్యాయము ఇందులో ఉంటుంది. ఈ చాప్టర్ పేరు ఏంటో మీకు ఇక్కడ చాలా క్లియర్ గా నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి.
త్రయోవింశోధ్యాయ 23వ అధ్యాయం ఎక్కడుందండి అనంటే వేదవ్యాస ప్రోక్తము మహాపద్మ పురాణము పద్మ మహాపురాణము ఆంధ్రానువాద సహితము సృష్టి ఖండము మొదటి సంపుటము, రైట్? అందులో 23వ అధ్యాయము. అధ్యాయం పేరేంటి? వేశ్యావ్రత కథనము. వేశ్యావ్రతము వ్రత కథనం, వేశ్యావ్రత కథనం ఇదే ఉంటుంది. ఇప్పుడు మేము మత్స్య పురాణంలో హనీ జాన్సన్ గారు ఏదైతే చదువు వినిపించారో ఏ విషయాలు ఇందులో కూడా ఉంటాయి. మక్కి ఎలాంటి చేంజ్ అక్కర్లేదు, ఎలాంటి చేంజ్ ఉండదు. అంత మన్మథ బాణములచే తప్పించిన ఆ సుందర స్త్రీలు అతన్ని కోరికతో చూచిరి అంటే కృష్ణుడి భార్యల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇలా ముందుకెళ్ళిపోతే దాల్బీడు వస్తాడు. దాల్బీడు చెప్పాను, పూర్వము మానస సరస్సున మీరు జలక్రీడ చేస్తున్నప్పుడు అక్కడ నారదుడు వచ్చాడు, మీరు నారదుడికి నమస్కారాలు పెట్టలేదు కాబట్టి నారదుడు శపించాడు. ఇవన్నీ కథలు చెప్తాడు. ఆ తర్వాత ఈ విధంగా నారదుడు విష్ణుదేవుని శాపము చేత అలా ముందుకి ఈ కథ ఇట్లా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అతనికి ఇష్టమగు ఆహారమును సమర్పించి రతి కొరకు కామదేవుడే అని మనసులో భావించవలను. ఎవరిని? బ్రాహ్మణుణ్ణి ఇచ్చి అతనికి బియ్యము వగైరా ఇచ్చి అతనితో పడుకోవాలి. ఇలా మన భారతదేశ స్త్రీలను వేశ్యలుగా తయారు చేసింది ఎవరు? సమాధానం చెప్పాలి. చాట్ సెక్షన్ లో రాయండి. మన భారతదేశ స్త్రీలని ఎక్కడో బయట నుంచి వచ్చి ఈ ఆర్యులు మన భారతదేశ స్త్రీలని ఇలా టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ గా అండ్ కోర్ట్యార్డ్ ప్రాస్టిట్యూట్స్ గా మేము ఇందాక చదివాం మత్స్య పురాణంలో, మీరు చూసారు కూడా. రాజనగరంలో అండ్ అట్ ద సేమ్ టైం దేవాలయాల్లో మీరు వేశ్యావృత్తిని చేయండి అని ఇలా టెంపుల్ ప్రాస్టిట్యూషన్, ఆ తర్వాత ఇలా డాన్స్ లేయటం ఇవన్నీ కూడా ఇలా తయారు చేశారు. తర్వాత నెక్స్ట్ ఇదే విషయాలు మనకి కనపడతాయి. పాలిచ్చు ధేను అంటే పాలిచ్చే ఆవుని మంత్రములతో దానం ఇవ్వాలను, కామదేవునికి విష్ణువునికి మధ్య భేదము చూడను అని చెప్పి ఇలా బ్రాహ్మణుడితో పండుకోవాలి వగైరా ఇవన్నీ ఇందులో ఉంటాయి. కానీ పద్మపురాణంలో సృష్టిఖండం మొదటి సంపుట 23వ అధ్యాయం ఎండింగ్ లో 142 ఈ శ్లోకం ఏదైతే ఉందో దాని కింద కొన్ని శ్లోకాల తాత్పర్యం ఎంత చక్కగా రాసి పెట్టారో జాన్సన్ సార్ చదివి వినిపించండి సార్. తప్పకుండా. వేశ్యలకిది స్వధర్మము దేవా, నీ వలనే మేము శయ్యను విడవము. వేశ్యలకిది స్వధర్మము దేవా, నీ వలనే మేము శయ్యను విడవము. నా శయ్య శూన్యమున కుండునట్లు చూడుము. అంటే శయ్య అంటే బెడ్, రైట్? మంచం. నీ వలనే మేము శయ్యను విడువము అంటే ఈయన పాముల బెడ్ మీద ఎలాగైతే పడుకుంటాడో అలాగే మేము కూడా ఈ బెడ్ని వదలము. నా శయ్య శూన్యం అంటే రోజు నా దగ్గరికి ఏదో ఒక కస్టమర్ వచ్చేలా చెయ్యి. నా శయ్య శూన్యమగకుండునట్లు చూడుము. అంతే, నా శయ్య శూన్యమగకుండునట్లు చూడుము అని గీతావాద్యములతో దేవదేవుని పూజింపవలను. అదే కదా స్వామిరారా పాట ఇదే సార్. దేవదేవుని గీతలు రా అంటే అక్కడ ఖాళీ లేకుండా ఆ పాటను అలా మలుచుకున్నారనమాట. వేశ్యా ధర్మమును పూర్తిగా మీకు చెప్పితిని. పూర్వము పురోహితుడు దానవ స్త్రీలకు చెప్పిన దానిని నేను మీకు చెప్పితిని. మీకు ఇది సరి అయినది, అన్ని పాపముల పోనాడి అనంత ఫలములు నిచ్చినది, దుశ్చర్యమైనది, కన్యానులకు చెప్పబడినది. దీనిని ఆచరించిన స్త్రీ విష్ణులోకమునందును. ఎంత దారుణం బ్రదర్ ఇది! స్త్రీలని మోసం చేసి వాళ్ళని వేశ్యావృత్తిలోకి దింపి మీ కస్టమర్స్ తో మీరు డైలీ చక్కగా పడుకుంటే మీరు విష్ణులోకానికి వెళ్తారు, మీరు స్వర్గానికి వెళ్తారు అని మభ్య పెట్టింది ఎవరు? కళ్యాణుల కంటే పెళ్ళైన వాళ్ళకి. వీళ్ళకి అదే దేవుడి పేరు చెప్పి పెళ్లి చేసుకుని ఎవరైతే ఇలా ఉన్నారో కళ్యాణులకు చెప్పబడిన దీనిని ఆచరించిన స్త్రీ విష్ణులోకమునందును. ఇదిగో చూసుకోండి దగ్గరగా, మీకు ఇంకా కావాలంటే విష్ణులోకమునందును దేవగణములచే పూజనుంది. ఆ స్త్రీ విష్ణులోకమున ఆనందముందునని అతను చెప్పెను. వ్రతమును ఆచరించు వారు తన స్థానము నొందెదరు. ఇది శ్రీ పద్మ పురాణమున మొదటి సృష్టి ఖండములో వేశ్యావ్రత కథమును 23వ అధ్యాయము. వేశ్యావ్రత కథనం అంట. సో ఇలా
నాట్ ఓన్లీ చిలకలూరుపేట, మన భారతదేశంలో ఎన్నో ఊళ్ళల్లో ఇలా చిన్న చిన్న పిల్లల్ని, ఇది సెన్సార్ ఇది రైట్, నేను ఎక్కువసేపు చూపించను, నేను దీన్ని ఇలా చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వీళ్ళకి పూజలు చేసి దేవుడికి పెళ్లి అని చెప్పి వాళ్ళ పెళ్లిళ్ళు చేసి మన సమాజంలో వీళ్ళని వేశ్యలుగా మార్చింది వీళ్ళే. ఇప్పుడు పెద్ద పత్తితుల్లాగా మాట్లాడుతున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో పాస్టర్ గార్ల మీద, ఆ మతానికి చెందిన వాళ్లే సమాజంలోని అత్యంత జుగుప్సాకరమైన జోగిని దేవదాసి వ్యవస్థ గురించి దేవుని పేరు చెప్పి అమ్మాయిలను అనుభవించడం ఇదెక్కడి సంస్కృతి? ఈ ఫోటో నేను ఇంటర్నెట్ నుంచి తీసుకున్నదే, నేనేం సొంతగా తయారు చేసింది కాదు. అండ్ హియర్ ఆర్ ద ఎవిడెన్సెస్. ఇలా చిన్న చిన్న పిల్లలకి దేవుడి పేరు చెప్పి దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం మేము అని చెప్పి చేసి వాళ్ళని ఇలా వేశ్య గృహాలలో వేశ్యలుగా లేదా డాన్సులు ఇవన్నీ కట్టించి డాన్స్ లేపించారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ ఫోటో మీరు చూడాలి, చాలా ఇంపార్టెంట్ ఇది రైట్. ఫ్రమ్ టెంపుల్స్ టు బ్రోతల్స్ అంటే టెంపుల్స్ లో నుండి ఈ ప్రాస్టిట్యూషన్ ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో ఆ తర్వాత నుంచి వీళ్ళు బ్రోతల్ హౌస్ లోకి రావడం మొదలు పెట్టారు. బ్రోతల్ హౌస్ ఎప్పుడైతే బ్యాన్ అయిపోయాయో వీళ్ళు రోడ్ల మీదకి రావడం మొదలు పెట్టారు. ఇలా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళకి జీవనోపాధి ఏం లేదు, చదువు రాదు, వీళ్ళు ఉద్యోగాలు చేసుకోలేరు, అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేరు, వీళ్ళని ఆదరించే వాళ్ళు లేరు. మరి అటువంటి వీళ్ళు మరి పూలు పెట్టుకొని ఇలా అలంకరించుకొని తర్వాత రోడ్ల మీదకి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ రోడ్ల మీద బజార్ల మీద బజారు తిరుగుళ్ళు తిరుగుతున్నారు. తిరిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని నేనేమి అనట్లేదు, వాళ్ళు పీడితులే, నేను కాదని అనట్లేదు. కుక్కట్పల్లిలో రెడ్ లైట్ ఏరియా రైట్, ఇట్లా ఈ బ్రోతల్ హౌసెస్ వగైరా ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. మరి మీ గ్రంథాల్లో శుద్ధపూసల్లారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ గ్రంథాల్లో ఇంత కంపు పెట్టుకొని, మీ గ్రంథాల్లో ఇంత గబ్బు పెట్టుకొని నా భారతదేశ స్త్రీలని వ్యభిచారులుగా మార్చి వాళ్ళు ఒకప్పుడు దేవుడికి ఉన్న 16,000 మంది భార్యలు అని అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళని అన్యాయంగా అనుభవించి, అరే పూలదే ఉందిరా, ఈరోజు పోస్తే రేపు వాడిపోతాయిరా. అవి జీవితాలు, ఆడపిల్లల జీవితాలు, అవి ఆడపిల్లల జీవితాలు చెడగొట్టిన దుర్మార్గులరా మీరు. ఆడపిల్లల జీవితాలు చెడగొట్టిన ఏదైతే మీ ధర్మం అని అంటున్నారో ఆ ధర్మాన్ని వెనకేసుకొస్తున్న నికృష్టులరా మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం. ఇలా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు బతుకుతున్నారు. అటువంటి వాళ్ళు చిలకలూరుపేటలో దాదాపుగా ఒక 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఇంకా వెనక్కి కూడా వెళ్ళొచ్చు రైట్. లైక్ నేను మనల్ని చూపిస్తున్నాను, జాన్సన్ గారు చూపించండి బ్రదర్. ఇలా ఎన్నో దాదాపు 15-20 సంవత్సరాల క్రితం కూడా ఈ వేశ్యావృత్తి అనేది చిలకలూరుపేటలో ఉండేది. వీళ్ళు చేశారు అలా ఆ ఊరిని నేనేమనట్లా రైట్. క్రీస్తుని తెలుసుకొని దేవుని ప్రేమను తెలుసుకొని వాళ్ళు ఆ వేశ్యావృత్తిని వదిలేశారు. వేశ్యావృత్తి చేస్తున్న వాళ్ళు మీరు బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్లో అక్కడక్కడ ఏం చూడలేదా? ఒరే మీరు నటించబాకండి, మీకు 0 మార్కులు వచ్చిన నటనలో. ఎబ్బెట్టుగా పూలు పెట్టుకొని రోడ్ల మీద మార్కెట్ ప్లేసెస్ లో బజార్లో ఎవరు తిరుగుతారా? మామూలు ఫ్యామిలీ లేడీస్ తిరుగుతారా? ఇక్కడ షాలేం రాజు గారు ఎవరి గురించి మాట్లాడారు మీకు తెలీదా? నటించబాకండి, మీకు తెలుసు షాలేం రాజు గారు ఎవరి గురించి మాట్లాడారు, ఎవరి గురించి చెప్తున్నారు అనేది మీకు తెలుసు. కానీ మీది నటిస్తున్నారు. కావాలంటే నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను, ఆయన ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోండి. వాడు పరిశుద్ధుడంట బండి. పాస్టర్ గారు లోపల మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 8 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు.
కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు. లోపల వద్ద చెప్పాడు, ఒక్కడ కూడా మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టి. నేను ఇప్పటిదాకా చెప్పినవి మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడ కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు నిజమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. బజారు సంబంధులు అంటే ఎవరండి? బజారు సంబంధులు అంటే ఎవరండి? ఏమండి జాన్సన్ గారు? నేను మాట్లాడతాను సార్, మీరు చెప్పండి, మాట్లాడతాను. అంటే అదే మాట్లాడదాం బ్రదర్, కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. నాది అయిపోయింది సార్. నేను ఇప్పటిదాకా ఏవేవైతే పాయింట్స్ చెప్పానో ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. అండ్ నేను నా విశ్లేషణ హైందవ గ్రంథాల్లో ఏముంది అనేది, తర్వాత చిలకలూరుపేట ఒకప్పుడు ఎలా ఉండేది అని, ఇప్పుడు అది కంప్లీట్గా ప్రభువుని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ మారిపోయి మంచి జీవితం ఎలా జీవిస్తున్నారని, అటు తర్వాత వీళ్ళు అలా ఒకప్పుడు ఏదై పురాతన కాలంలో చేసినట్లుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతూ బజార్లమ్మడి తిరుగుతూ బజారు మనుషుల్లాగా బిహేవ్ చేయట్లేదు. వాళ్ళు ఇప్పుడు మారు మనసు పొందారు. అది చెప్తున్నారు షాలేం రాజు గారు. ఆ విషయం అర్థం కాక ఎందుకురా ఎదవల్లాగా మురుగుతారు, పచ్చెదవల్లారా, పొట్ట పొడిస్తే అక్షరం రాదు, పైసాకు పనికొస్తారా మీరు, పనికి మళ్ళీ వెదవల్లారా. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, చక్కటి విశ్లేషణ ఇచ్చారు. విన్నారు కదండి, గ్రంథంలో ఏముందంటే ఆ గ్రంథాల్లో మీకు ఎందుకు చూపించవలసి వచ్చిందంటే, మచ్చలన్నీ అటుపక్క పెట్టుకొని క్రైస్తవుల మీద నిందిస్తే, పాస్టర్లు మీరు అనేస్తే మేము ఊరుకో ఉంటాం అనుకోవడం మీ అవివేకం. అది మీరు చాలా వరకు కామ్గా ఉన్నాం, మీరు ఆగుతారేమో ఆపుతారేమో అనుకుంటున్నారు. రోజు రోజుకి పాస్టర్ల మీద టార్గెట్ చేయడం, ఎవరే మాట అన్నా దాన్ని పట్టుకోవడం, దాన్ని పెద్ద పీక్స్లోకి తీసుకెళ్ళడం చేయడం మీరు జరుగుతుంది. మంచిది, మీరు ఎన్ని చేసినా చివరికి బెడ్స్ కొడుతుంది. షాలేం రాజు గారు ఏం మాట్లాడారో పదే మీరు విన్నారు. మరలా దాని లాస్ట్లో మరొకసారి మరలా చూద్దాం. కానీ ఒక విషయాన్ని నేను చెప్తాను. అనిల్ కుమార్ చక్కటి వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన చక్కటి వివరణ ఇచ్చారు అనిల్ కుమార్ గారు. ఆ గ్రంథంలో నేను చదివాను, ఆయన చూపించారు, ఇవన్నీ మీరు విన్నారు. భారత స్త్రీలని ప్రాస్టిట్యూట్లుగా మార్చిన వాళ్ళు ఎవరు మార్చారు? ప్రాస్టిట్యూట్లుగా మార్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ వేశ్యావృత్తికి పంపింది ఎవరు? అసలు ఆ గ్రంథంలో ఎంత బాగుందంటే, వేశ్యా వ్రతం ఏంటండి? వేశ్య అని పేరు పెట్టి వేశ్యా వ్రతం ఏంటి? స్త్రీలను వేశ్యలుగా మార్చి ఆ గ్రంథాలు రాసి దేవుడి భార్యలని పేరు పెట్టి మరలా దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నాం అని చెప్పి బ్రాహ్మణుడు దాన్ని అనుభవించినట్టుగా అనుభవిస్తాడని, వారికి ఇవి అవి ఇవ్వాలని, ఇలా నానా భయంకరమైనటువంటి ఆ యొక్క జుబుక్సాకరమైనటువంటి విధానంతో రాసినటువంటి ఆ యొక్క పదాలను కానీ ఆ సందర్భాలను కానీ మీకు చదివి మేము వినిపించాం. నిస్సిగ్గుగా, నిజం చెప్పాలంటే నిస్సిగ్గుగా చెప్పాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అన్నాడు దేవుడు. అందుకే సిగ్గుపడకుండా ఈ విషయాలు మీతో నిజాలు చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. ఇక షాలేం రాజు గారు ఏం మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు ఏమండి? చాలా చోట్ల ఈరోజు వ్యభిచార వృత్తుల్లో ఉన్నవారు ఒకనప్పుడు మీకు కావాలంటే నేను సాక్ష్యం చెప్పిస్తాను. చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వారు ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు,
ఒకప్పుడు భయంకరమైనటువంటి రోడ్డు మీద ఏదైతే శాలెంరాజు గారు అన్నారో పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని బజార్లమ్మట పూలు పెట్టుకొని బతుకంటే ఏంటో తెలియకుండా, నిజం అంటే ఏంటో తెలియకుండా, సత్యం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్న వారికి ఒకప్పుడు యేసుక్రీస్తు సువార్త చెప్తే వారు ఈ రోజు మారి వారు చేసినటువంటి తప్పులు ఎరిగి మేము చేసింది తప్పు. ఒకప్పుడు బజారులో మేము నిజంగానే పూలు పెట్టుకొని, బజార్ అంటే బయట అని అర్థం అండి. ఇప్పుడు ఆ కోకట్పల్లిలో అలాగే ఉంటది పరిస్థితి, చూపించారు కదా. వాళ్ళు పూలు పెట్టుకొని బజార్ అంటే బయట, అంటే జనాలు తిరిగే చోటుని బజార్ అంటారు. అలాంటి చోట్ల వారు నించొని మరి వీటి కోసం ఎదురు చూస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యభిచార వృత్తిలో ఉండేవారు ఉన్నారో, ఒకరోజు ఈ రోజు ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది చర్చకు వస్తున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ పూలు అమ్మితే ఇక కొనేవారు ఎవరు ఉండర్రా. ఒకప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు ప్రభువునందు పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి నీ పూలు కొనడానికి ఎవరు ఉండరు అన్నదే ఆయన చెప్పిన భావం. దాన్ని తిరగేసి స్త్రీలందరినీ అన్నారు. ఎక్కడైనా ఏమంటే మీరు నేను 2 పాయింట్లు అడుగుతాను నేను. సనాతన ధర్మాన్ని ఏమైనా ఆయన విమర్శించి మాట్లాడా? నెవర్ కాదు కదా. 2, స్త్రీలందరూ కూడా ఇలా బజార్కి ఎక్కి బజార్ వాళ్ళే అని అన్నాడా? అనలేదండి. నాకు ఇక్కడ న్యూస్ లో ఏంటంటే ఎవరట ఈ మహిళా సంఘాలకి బాధ అనిపించిందంట. అమలారా అక్లారా వీళ్ళ మాటలు విని దయతో మీరు ఎప్పుడు కూడా తప్పటడుగు వేయకండి. ఈ న్యూస్ ఛానల్ అన్ని కూడా అమ్ముడిపోయాయి. వీళ్ళు కూడా మతోన్మాదులే. బిగ్ టీవీ నీకేం తెలుసు అసలు? యాంకర్ అని అంటున్నావు కదా, నీకేం తెలుసు? ఆయన ఏం చెప్పాడు అసలు? ఏమైనా ఒక ఆ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైనా ఆ యొక్క ఆచారాన్ని విమర్శించాడు ఆయన? లేదు కదా. 2, స్త్రీలందరూ కూడా అలాంటి వారని అన్నాడా? లేదు కదా. చర్చకు వచ్చిన వారు ఎవరైతే ఉంటారో గతంలో అలా ఉండే పరిస్థితుల్లో వారు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఉండరు, నువ్వు అమ్మవలసిన అవసరం లేదు అని చెప్పే విధానాన్ని తీసుకొని మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని మార్చేసి, ఎక్కడే కాదండి చిలకలూరు, నాట్ ఓన్లీ చిలకలూరుపేట, చాలా ప్రదేశాల్లో వేశ్యా వృత్తుల్లో ఉన్నవారు ఈ రోజు ప్రభువును అంగీకరించి వారు గతంలో వేసిన పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజార్లంట పూలు పెట్టుకొని తిరిగి వారి బ్రతుకులు పాడైపోయే స్థితిలో ఉన్నప్పుడు సువార్త జరిగితే వారు మారితే ఈ రోజు అన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మందిరంలో కూర్చునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారి కోసం చెప్పిన మాటల్ని వక్రీకరించేసి టీవీ ఛానళ్లలో డిబేట్స్ అడి దీని మీద. అసలు ఏమన్నాడు ఒక మాట చెప్పండి. శాలేంరాజు గారు అందరూ ఆడవాళ్ళు బజారోళ్ళు అని అన్నాడా? సనాతన ధర్మం చెడ్డదని అన్నాడా? చెప్పండి. ఈ 2 మాటలు చూపించండి. ఏ టీవీ ఛానల్ అయినా ఏట్రా మీరు వావరాక్షన్ చేస్తున్నారు, లలిత్ కుమార్ కరుణాకర్ చాలా వావరాక్షన్ చేస్తున్నారు. ఈడో పెద్ద దొంగ ఈ లలిత్ కుమార్ గారు. ఏమంటే ఎంత దొంగ అంటే రంగురాళ్ళు వ్యాపార దగ్గరికి వెళ్ళి 60 లక్షల రూపాయలు బెదిరించి అడిగినోడు. నువ్వు కూడా ప్రశ్నించినోడు వేరా, బ్లాక్ మెయిలర్. ఇక అట్టుపొల్లు అమ్ముకొని దొంగేసాలు వేసుకొని పాస్టర్ల మీద తెల్లవారి పాస్టర్ల మీద పడి బతికితే గాని బతకలేనటువంటి ఈడు ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ ఈ కరుణాకర్ గారు మాట్లాడినాడు. అసలు పాస్టర్లు అంటే ఏమనుకున్నారు? దేవుడి సేవ అంటే ఏమనుకున్నారు? దేవుడు పరిచర్య చేస్తున్న వారిని ఈ రోజు టార్గెట్ చేసి మీకు తెలుసు కదా, ఫోన్ కాల్స్ లో కూడా సేవకుల్ని మభ్యపెట్టి మోసం చేసే పరిస్థితి ఈ మతోన్మాదులందరూ కూడా కలిగి ఉన్నారు. వారి నుంచి మరి మిమ్మల్ని కాపాడడం, లేదంటే వారు వేసే ఈ యొక్క అగ్ని బాణాలు డిఫెన్స్ చేయడమే మేము పనిగా పెట్టుకొని మేము ముందుకు వచ్చాం. వారు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా ఇవన్నీ కూడా తప్పుడు పనులే. ఇకపోతే ఒక విషయాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. బైబిల్ ఎంత గొప్పదంటే ఇప్పుడు సార్ ఫినిషింగ్ టచ్ లోకి వద్దాము. ఓకే. అసలు శాలేంరాజు గారి మీద ఈ దుర్మార్గులు, ఈ నికృష్టులు పడి ఏడుస్తున్నారు కదా, వీళ్ళు పడి ఏడవాల్సింది శాలేంరాజు గారి మీద కాదు. నేను చెప్తాను అది వస్తాను. ఇది బైబిల్ ఎవరి మీద? ఓకే, నేను వస్తాను. అది నాకు ఆలోచన ఉంది, నేను వస్తాను. ఇదిగోండి ఒక్కసారి ఈ బైబిల్ గ్రంథాన్ని చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బైబిల్ని తిట్టుకొని ఈ బైబిల్ మీద పడి ఏడుస్తూ బతుకుతున్న వాళ్ళందరూ కూడా అలాగే బతుకుతారు. వాళ్ళు బతికే అంత. ఈ రోజు ఇదిగోండి ఇందులో యోహాను సువార్త అని 8వ అధ్యాయం ఉంటది బ్రదర్. ఇక్కడ సందర్భం ఒకటి చదివి నేను వినిపిస్తాను. యేసుక్రీస్తు దగ్గరికి ఒక వేశ్య వస్తుందండి. చూడండి, అక్కడ వేశ్యావ్రతం చేయమన్నారు. ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వేశ్యలుగా మారిస్తే వేశ్యని మనిషిగా మార్చాడు యేసుక్రీస్తు. ఇది గొప్పతనం, బైబిల్ గొప్పతనం, ఇది ప్రభు గొప్పతనం. ఇది గొప్పతనం ఏంటంటే ఆడవాళ్ళని వేశ్యలుగా ఈ ధర్మం మారిస్తే వేశ్యని మనిషిగా మంచిగా మార్చిన గొప్పోడు మహానుభావుడు మహనీయుడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన కోసం
చదవడానికి చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. చదువుదాం. మై కింగ్, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8. మై కింగ్. అందుకే మాది అపాలజెటిక్స్ పేరు కూడా ఏంటంటే యూనివర్సల్ కింగ్స్ అపాలజెటిక్స్ అనేది మేము పెట్టిన ఆ యొక్క టైటిల్. అది యూనివర్సల్ కింగ్స్ అపాలజెటిక్స్. మీరు చూసుకోండి, కిందన క్రౌన్ ఉంటది. అది ఆయన గొప్పతనం. మీ గ్రంథాలు నుంచి ఆడపిల్లలు ఏం చేస్తున్నాయంటే వేశ్యలుగా మారిస్తే, యేసుక్రీస్తు ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వేశ్యని మనిషిగా మారుస్తుంది. అదే చెప్పాడు ఆయన. సాలెం రాజు గారి భావం. ఒకప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని రోడ్ల మీద భయంకరంగా తిరిగే పరిస్థితిలో ఉన్నవారు ఈ రోజు ప్రభువుని అంగీకరించి అలాంటి అలంకారాలకు పోరు, అలాంటి పరిస్థితులకు పోరు అని చెప్పిన మాట దాన్ని తిప్పి చెప్తే ఈ రోజు బైబిల్ ఏం చెప్పిందో చెప్తాను మీకు. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన. ఇదండి వ్యభిచారం చేస్తే మేము పట్టుకొని వచ్చామని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన కూర్చొని ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు చూద్దాం. అట్టి వారిని రాళ్ళు రువ్వించి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మన ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వెయ్యి వచ్చునని వారితో చెప్పాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత గొప్పడండి ఆయన. మీరు ఎవరు తప్పు చేయలేదు, తప్పు చేశారని మీరు పట్టుకొని వస్తున్నారు. తప్పు చేసింది ఆవిడ కాదు, తప్పు చేయించింది మీరు. అర్థమైందండి? తప్పు చేయించింది మీరు, తప్పు చేస్తున్న ఆవిడని పట్టుకొని వచ్చింది మీరు. గనక మీరు తప్పు చేసిన వాళ్ళు ముందు ఆవిడ మీద రాయేయండి అన్నాడు. ఎవరే లేదు. మరలా వంగి నేల మీద రాయిచుండని వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండని. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపును, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యొద్దని ఆమెకు చెప్పాను. ఎంత గొప్పడండి. హ్యాట్స్ ఆఫ్ యేసు ప్రభుకి. ఎంత గొప్పడండి ఆయన. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై కింగ్. అది ధర్మం అంటే. ఆడోళ్ళని తీసుకెళ్లి వేశ్య వృత్తుల్లోకి తీసుకెళ్తే ఈ ధర్మం కోసం అడ్డొస్తే నాలుగు కోసేస్తారంటే ముందు నీది కోసుకోరా. ముందు నీది నువ్వు కోసుకో, తర్వాత పాస్టర్లది కోద్దు. కానీ ఇదిగో నీది నువ్వు కోసుకో. వేశ్యావ్రతం ఏంటి? ఆడవాళ్ళు వేశ్యలుగా మార్చి వేశ్యావ్రతం చేయాలని మీ గ్రంథంలో రాసి పెట్టి, నా ఆడపడుచుల్ని, నా అక్క చెల్లెల్ని టెంపుల్ ప్రాస్టిట్యూషన్లుగా మార్చి ప్రాస్టిట్యూషన్ చేయాలని ప్రాస్టిట్యూషన్లుగా మార్చి ఎంత భయానకంగా వారిని మీరు మలిచినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఒక భారతీయుడిగా బాగా వినాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈ భారతదేశానికి నిజంగా మిషనరీస్ వచ్చి కాపాడారు. బాల్య వివాహాలు ఆపారు. వేశ్య వృత్తుల్లో ఉన్న వారికి మంచి జీవితాన్ని ఇచ్చారు. ఇది చేతగాక, ఇది చెయ్యలేక సటికిలు పడిపోయి మరలా మా ధర్మం అంటున్నారు. మీ ధర్మం కాదు, అందులో అధర్మం ఉంది. మీ ధర్మం అయితే మంచి ధర్మం అయితే చెప్పండి. ఇందులో ఇది అధర్మం కదా. వేశ్యలుగా ఆడవాళ్ళు మార్చడం ఏంటి? దేవుడు చెప్పిస్తే వేశ్యలుగా మారడం ఏంటి? వాళ్ళ బ్రాహ్మణుడికి సేవ చేయడం ఏంటి? మన్మధుడి బాణం వేయడం ఏంటి? మన్మథ బాణాలతో పీడింపబడి బ్రాహ్మణుడితో మరి గర్భవతి అవ్వడం ఏంటి? అలా బ్రాహ్మణుడికి సేవలు చేయడం ఏంటి? ఇవి మీకు జిగుప్సకరం అనిపించలేదు? వీటి మీద పెట్టండి టీవీ డిబేట్స్. బిగ్ టీవీ ఎక్కడున్నావు? పెట్టే వీటి మీద టీవీ డిబేట్స్ పెట్టు. ఇలాంటివి నేర్పించింది సిగ్గు లేకుండా ఇలాంటి వాటి మీద మాట్లాడడం మానేసి దేనికోసం అయ్యా మీ డిబేట్లు? ఏం సాధించారు మీరు? పాస్టర్ గారు అంటే ఒక్కడు అనుకుంటే వీళ్ళందరూ కూడా ఇదంతా బెల్ట్, ఒక చైన్ లింక్ అనమాట. ఒక్కడు అంటే ఇంక అందరూ అంటారు ఇందులో మంచి ఉందా చెడ్డ ఉందా ఏముందో లేదు. చెడ్డ చేయడానికి ముందుకు పరుగులు తీస్తారు. మీరే ఫూల్స్ అయిపోతారు, మీరే దొరికిపోతారు. ఇగో మీ గ్రంథంలో రాయబడింది వీటి మీద. అంటే ఐ షుడ్ నాట్ సే, ఒక పాట కూడా ఉంది, అది ఇది మల్లెల వేళయని. అదేదో తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు వీళ్ళు ముందే గాడిదలే కూసారు. ఇది వీళ్ళు కోయిలు కాదండి, గాడిదలే కోస్తారు. గాడిదలు దొరికిపోతారు. ఇవి మామూలు గాడిదలు కాదు. ఈ అమాయక హైందవ సోదరుల్ని మరి మోసం చేస్తున్న అడ్డగాడిదలు ఇవి. ఈ గాడిదలన్నీ కోస్తాయి ఎక్కడ? సోషల్ మీడియాలో. ఆయన ఏమన్నాడు, మీరు ఏం విన్నారు, ఆయన ఏమన్నాడు, మీరు చక్కగా విన్నారకపోతే చివరగా ఒక
స్త్రీని వ్యభిచారిగా మార్చింది ఏ ధర్మం అని అంటున్నావు ఆ ధర్మంలో రాయబడింది, కానీ ఒక వ్యభిచార స్త్రీని కూడా మనిషిగా మార్చింది క్రైస్తవ ధర్మం, యేసుక్రీస్తు. ఇది గొప్ప సంగతి. అందుకని మీరేం పడేడతారేటి? ఎటు చూసినా మీరే దొరికిపోతారు, ఎటు చూసినా మీరు దొరికిపోతారు, ఎటు మీరు వచ్చినా సరే. కాకపోతే మా వాళ్ళు కొంతమంది అమాయకులు గనక మీరు వేసిన ఉచ్చుల్లో పడిపోతారు. మా వాళ్ళు కొంతమందికి బైబిల్ చెప్పడం రాదు గనక, ఆ బైబిల్లో ఉన్నది తెలిస్తే మీరు ఇది పోసుకుంటారు. మీరు వాస్తవాలు చెప్తే, మీ గ్రంథాల్ని బైబిల్ని కంపేర్ చేసి చెప్తే, మీరు చేసిన పనులేటో పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటికి తీసి బయటికి చెప్తే అప్పుడు మీరు పోసుకోక తప్పదు. అది విన్నారా? ప్రాస్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి మొదలయ్యింది? అసలు వేశ్యక వ్రతం ఏంటంటే ఘోరం. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు మీరు టీవీ డిబేట్స్ దేని మీద పెట్టాలి? మల్లెపూల కోసం ఆయన మాట్లాడాడు అన్న దాన్ని మీకు సంబంధం లేని విషయం మీదే ఓ డిబేట్లు పెట్టి ఓ కరిసేసుకొని మా ధర్మం జోలికి వస్తే మాకు మేము కోసేసుకుంటాం, లేకపోతే మీది కోసేస్తాం, ఏదో మాట్లాడారు నాలుగులాట. ఎందుకు మీరే కోసుకోండి గట్టిగా. ఇప్పుడు మంచి మాట్లాడుతాను. వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప గురువు గారు ఉన్నారు, ఆయనే చిన్నజీయర్ స్వామి గారు. మరి చిన్నజీయర్ స్వామి గారు చాలా కాలం క్రితం నుంచి మరి వీళ్ళు చాలా మాట్లాడుతూనే ఉన్నారు. చాలా కాలం క్రితం అన్నటువంటి మాటను ఒకసారి మీకు వినిపిస్తాం. జనాలు అసలు దీని మీద డిబేట్లు పెట్టండి. బిగ్ టీవీ వారు కానీ చిన్నజీయర్ స్వామిని అడిగే దమ్ము మీకు ఎవరికైనా ఉందా? చిన్నజీయర్ స్వామి ఏం మాట్లాడి మీకు ఎవరికైనా ఉందా? చిన్నజీయర్ స్వామిని అడిగే దమ్ము మీ ఛానల్లో ఎవరికైనా ఉందా? ఈ అడుక్కు తినే కుక్కలకి ఎవరికైనా ఉందా? ఈ మతోన్మాదుల కంటే ఏది బిస్కెట్ గోళ్ళకి ఎవరికైనా ఉందా? తప్పుగా అనుకోకండి. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, కుక్కలు అని అన్నానంటే కుక్కలుగానే అరుస్తున్నారు కాబట్టి వాళ్ళే, నేను బూతులు ఆడలేదు, తప్పుగా అనుకోవద్దు మీరు ఎవరు కూడా. ఇవన్నీ అరుస్తున్నాయి, మొరుగుతున్నాయి కుక్కలన్నీ కూడా. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తారు అనిల్ కుమార్ గారు. చూసిన తర్వాత అసలు దేని మీద డిబేట్లు పెట్టాలి? మరి హిందుత్వం పరువు ఎలా తీసేశాడు ఎవరో మన చిన్నజీయర్ స్వామి గారు. గతంలో ఉన్న వీడియోవే, దీని మీద ఒక్కడ మాట్లాడలేదు. చిన్నజీయర్ స్వామి గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఒక క్షమాపణ కూడా హైందవ ప్రపంచానికి చెప్పలేదు, హైందవులకు చెప్పలేదు. మరి దీని మీద ఏరా అడగరు? మీరు ఎవరో మూసుకొని ఉన్నారని టీవీ ఛానళ్ళన్నీనా? అడగండి మరి దీనికోసం కూడా. చిన్నజీయర్ క్షమాపణ చెప్పమనండి. మా హిందువులు అంటావా అని, హిందువుగా ఉన్నా, హిందువుకి ప్రతినిధిగా ఉన్నా, హిందూ ఆచారాలు ఆచరిస్తున్నా, మరి మీ అందరికి గురువైనటువంటి మీకు బిస్కెట్లు వేస్తున్నా ఆయన అన్నప్పుడు ఏం ఎవడు మాట్లాడలేదా? ఒకసారి వినండి గతంలో ఉన్న మాట. అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు మీరు. ఆ హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాడు కావాలి ఏమండి? దౌర్భాగ్యుడు అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాడు కావాలి అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాడు కావాలి ఏమండి? విన్నారండి? ఈ ఎవడు మాట్లాడు ఇప్పుడు ఈ బిగ్ టీ కూడా ఎవడు రాడు. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి అంటే వీళ్ళందరికీ ఇది డైపర్ నిండిపోయింది. ఎవడరా డైపర్లు నిండిపోతే ఎవడు? ఈ కరుణాకర్ గారు ఎవడు మాట్లాడమనండి. ఎవడు? హిందూ సంఘాలు ఏమున్నాయి? హిందూ సంఘాలు హిందువులని పేరు పెట్టుకుని మీ అందరినీ దౌర్భాగ్యులు, మీరందరూ దౌర్భాగ్యులు, హిందువులు అంటే దౌర్భాగ్యులు 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 అని 10 సార్లు అన్నాడు. మల్లెపూతో పోల్చుకుంటే ఇది ఇంకా పెద్ద పదం కదా. డైరెక్ట్ గా మిమ్మల్ని తిట్టాడు కదా. ఆయన ఎవరు పేరు ఎత్తలేదు, మీ ధర్మం కోసం అనలేదు, అవునా కదా? మీ ధర్మం కోసం అనలేదు, ఎవరు పేరు ఎత్తలేదు, ఏ ఆడబిడ్డల్ని ఉద్దేశించి అసలు అనలేదు. యావత్తు హైందవ సమాజాన్ని మీరందరూ దౌర్భాగ్యులు, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు మీరందరూ దౌర్భాగ్యులే, దౌర్భాగ్యుల్లాగే ఉన్నారు, దౌర్భాగ్యులు అవుతారు అని చెప్పాడు. ఎవరు మాట్లాడలేదు. దౌర్భాగ్యం మీకు వచ్చేసిందా? మాట్లాడలేకపోయారా? చిన్నజీయర్ స్వామి అంటే ఇదా మీకు? పాస్టర్ల మీద పడేరుతారు కదా మీ ఎవరు మీ పీఠాధిపతులు అన్నారు. ఏం మాట్లాడలేకపోతున్నారు? ఏరా కరుణాకర్ ఎక్కడికి వెళ్ళావు? ఎరా లలిత్ కుమార్ వెళ్ళి చిన్నజీయర్ స్వామి గేట్ దగ్గర కూడా నేను రానవరు, గేట్ దగ్గర కూడా రానవరు, తన్ని తోజేస్తారు మిమ్మల్ని. ఏ టీవీ ఛానల్స్ ఎక్కడున్నారు మీరు? బిగ్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, పాస్టర్ గారు అలాగా మల్లెపూ కోసం అన్నారు. డైరెక్ట్ గా హిందువులే దౌర్భాగ్యులు అన్నారు కదా. ఒక్కడ కూడా మాట్లాడలేదే. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక్కరికైనా క్షమాపణ చెప్పారా? క్షమాపణ చెప్పించగలిగాయా హిందూ సంఘాలు?
మేము హిందువులు, మేము గొప్పలు అన్నలు ఒక్కడు మాట్లాడగలిగారా? ఇది మీ టాలెంట్. ఏమి చేయలేక ఏదో సామెత ఒకటి ఉంటుందిలే, ఎందుకులే చెప్పడం వేస్ట్ లేకండి. మీ సామెత కూడా అనవసరం మీకు. ముందు మీరు బాగా మీరు కడుక్కోండి. మా ఊళ్ళో జోలికి వచ్చారనుకోండి, ఇంకా మరొక మాట కూడా చూడండి. ఇంకో మంచి మాట చెప్పారండి చిన్నజీయర్ గారు. ఆ వస్తువు మీద ఉండే ఇంపాక్ట్ ఏదో డెఫినెట్లీ నీ మీద పడుతుంది. అప్పుడు నీకు నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో, పంది ఆలోచనలే వస్తాయండి మనలో. ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెబుతున్నా, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో, పంది ఆలోచనలే వస్తాయండి మనలో. శవస్పర్శ నీకు కలిగిన దుష్టమవుతావు. ఎందుకంటే నీలో ఉండే ఫీల్డ్ దెబ్బతింటుంది. నువ్వు ఒక వస్తువుని తిన్నావు అనుకో, ఆ వస్తువు మీద ఉండే ఇంపాక్ట్ ఏదో డెఫినెట్లీ నీ మీద పడుతుంది. అప్పుడు నీకు నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో, పంది ఆలోచనలే వస్తాయండి మనలో. మనిషి ఆలోచన రావు. సారీ. మనం మేక మాంసం తిన్నాం అనుకోండి, ఆ బుద్ధి పుడుతుందండి. అలా ఒకటి పోతుంటే దాని వెనక పడిపోవడమే వస్తుందా? సొంత బుర్ర పనిచేయదు. కోడిగుడ్లు తిన్నాం అనుకోండి, అలా కోడి బుద్ధే వస్తుందండి. ఈ పెంట మీద ఆ పెంట మీద ఇలా ఇలా ఇలా. అందులో ఉండి ఏరుగు తినడమే. ఇప్పుడు దాని కన్సంప్షన్ ఎక్కువైపోయింది కనుకనే ఎక్కడెక్కడి నుంచి ఏది ఏరుకు తిందామని ప్రతివాడి కోరిక అదే. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు విన్నారు కదా, కొంచెం మళ్ళీ చూపించాను, విన్నారు కదండి. అంటే ఇప్పుడు నాన్ వెజ్ అనేది హిందూ, ముస్లిం, సిక్, జొరాస్ట్రియన్ అది ఇది అలాంటి ఏవి లేకుండా ప్రతి ఒక్కళ్ళు తింటారు, రైట్? అంటే ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఉన్న నాన్ వెజ్ తినే వాళ్ళందరినీ కూడా పెంట కుప్పల్లో నుంచి ఏరుకుని అక్కడ కొంత పెంట, ఇక్కడ కొంచెం పెంట ఏరుకొని తినేవాళ్ళు, లేకపోతే పంది తినేవాళ్ళు పంది బుద్ధి వస్తుంది, మేక తినేవాళ్ళు మేక బుర్ర వస్తుంది అని అందరినీ తిట్టినట్టే కదా దాని అర్థం. దీని గురించి ఎవడైనా మాట్లాడా? హిందూ సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళండి పడుకున్నాయా? ఏంటి మరి మీ ఎవరికి బాధ లేదా? అడగలేరా? మీకు దమ్ము లేదు, బాధ లేదు కాదు, మీకు దమ్ము లేదు. హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో మేము అడగలేదు. చిన్నజీఆర్ని అడిగే దమ్ము మీకు లేదు. ఎందుకంటే మీకు చిన్నజీఆర్ లాటోలు ఎవరంటే ఇది మా మీద మాట్లాడతారా? ఏంటి కోడిగుడ్డు తింటే కోడి బుద్ధి వస్తుందా? ఇప్పుడు పిల్లలు అంగన్వాడీ స్కూల్లోని ప్రతిరోజు గుడ్డు ఇస్తారు బ్రదర్ చిన్నపిల్లలకి. అంటే వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లలకి కూడా కోడి బుద్ధేనా? అంటే చిన్నపిల్లలు కూడా అవమానిస్తాడు అనమాట చిన్నజీఆర్ స్వామి. మరి పేషెంట్లకు కూడా గుడ్లు ఇస్తారంటే వాళ్ళు కూడా కోడి బుద్ధి వస్తుంది. బలానికి గుడ్డు ఇస్తున్నారు, అది కూడా కోడి బుద్ధి అనమాట. మరి మీ అందరూ ఉన్నారు అక్కడ, మీరు బిఎస్ఎఫ్ ఫోర్స్ అని, తర్వాత డిఫెన్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ నాన్ వెజ్ పెడతారు. మరి చిన్నజీఆర్ స్వామి గారు మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి, ఈ అంతా మానిపించండి, కోడి ఎందుకు, మేక ఎందుకు, గుడ్డు ఎందుకంటే వాళ్ళకి ఎట్టడానికి అని చెప్పండి. మరి వాళ్ళకి తీయించేయండి నాన్ వెజ్ లేకుండా మరి పహార కాయమని చెప్పండి. అంటే ఇక్కడ ఎవడు తింటాడో అన్ని ఎంత చక్కగా నవ్వుకుంటూ అవహేళన చేస్తూ, ఎందుకంటే హిందువుల్లోని చాలా మంది తింటారు. క్రైస్తవుల సంగతి వదిలేండి, మాకు ఎవడో అలా చెప్పినోడు లేడు, మేము ఎవరిని పట్టించుకో, మీకే అంటున్నాడు. చిన్నజీయర్కి మేము చెప్తాం ఏం తినాలని, మాకు దేవుడు అన్ని ఆర్డర్ ఇచ్చాడు తినమని. పర్వాలేదు గట్టిగా తినండి, మాంసాహారం తినండి, శాకాహారం తినండి అని దేవుడు మమ్మల్ని దీవిచ్చి ఇచ్చాడు. గుడ్డు తింటే తప్పు అంటాడు, గుడ్డు తింటే కోడి బుద్ధి వస్తుందట, మేక తింటే మేక బుద్ధి. అవునా? ఇంకేం చెప్పాడండి? అసలు ఇది ఎక్కడ సైన్స్? ఏమో మరి ఈ ఎక్కడ సైన్స్ నాకు అర్థం కాలేదు. చిన్నజీయర్ గారి సైన్స్ కదండి. ఇప్పుడు మనం మనుషులం కదా, మనలో మానవత్వం రావాలి, మనిషి బుద్ధులు రావాలంటే మనిషి మాంసం తినాలా? దాని అర్థం ఏమో మరి ఆయన ఉద్దేశం ఏంటంటే మానవత్వం రావాలంటే ఏ బుద్ధి అంటే అది అన్నాడు. అంటే నాకు తెలిసి ఒకప్పుడు అండమాన్ నికోబార్ లోనే మనుషులు తినేవారు. అంటే వాళ్ళే మనుషులు అంటారా? అలాగా మనిషిని తినే పరిస్థితి రావాలంటారా? మనిషి బుద్ధి రావాలంటే మనిషిని తినాలంటారా? ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు మీ టీవీ ఛానల్స్ అన్ని ఏమయ్యా డిబేట్లు పెట్టలేదు? బిగ్ టీవీ ఎక్కడికి వెళ్ళిపోయావు? టీవీ ఛానల్స్ ఎక్కడికి పోయారు? మీ టీఆర్పీ రేట్ల కోసం క్రైస్తవుల మీద నిందలేసేసి, పాస్టర్ గారి మీద నిందలేసేసి, వారు అనుకున్న మాటల్ని వక్రీకరించేసి టీఆర్పీ రేట్ల కోసం పెంచేసుకోవడానికి, మీ ఛానల్స్ రేటింగ్ పెంచేసుకోవడానికి డిబేట్లు పెట్టి పాస్టర్స్ ని
లేదంటే క్రిస్టియానిటీని క్రైస్తవ్యాన్ని అవమానపరచడానికి మీరు సిద్ధపడ్డారా? దీనికి మేము చూస్తూ ఊరుకుంటామని మీరు అనుకున్నారా? ఏంటి చెప్పండి అసలు మీ ఆలోచన ఏంటి? ఆ యాంకర్ అంటాడు, నేను చర్చికి రమ్మంటే వస్తాను, గుడికి రమ్మంటే వస్తాను, మసీదుకి రమ్మంటే వస్తాను. నీ యాక్టింగ్ అక్కడ సరిపోద్ది, ఇక్కడ సరిపోదమ్మా. యాంకర్, నీ యాక్టింగ్ అక్కడ సరిపోద్ది. నీకు దమ్ముంటే నిజంగా బిగ్ టీవీని అడుగుతున్నాను, షాలేం రాజు గారిని ఎవరెవరైతే అబాసు పాలు చేయాలని న్యూస్ ఛానల్స్ ఎవరు వచ్చారో మీకు దమ్ముంటే, చిన్నజీయర్ హిందువులందరినీ కూడా దౌర్భాగ్యాలు అన్నారు అడగగలిగే దమ్ము మీకుందా? మీకు దమ్ముంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ కూడా మేక తింటే మేక బుద్ధి, గుడ్డు తింటే కోడి బుద్ధి పెంట మీదకి వెళ్ళి ఏరుకుంటారు అనండి. ఇంక ఏవి తింటే ఆ బుద్ధి వస్తుందని అందరినీ కూడా వారి తిండిని కూడా అవమానించారు. చిన్నజీయర్ స్వామి గారు మీకు దమ్ముందా? అడగగలిగే సత్తా మీకుందా? చెప్పండి. మరి ఈ సాలేం రాజు గారు అడిగిన చిన్న మల్లెపూని సాగదీస్తున్నారు, ఎంత పెద్ద మాట్లాడేసాడు. ఈయన అడిగే దమ్ము మీకు ఎవరికైనా ఉందా? ఎవ్వడికి లేదు, ఎప్పటికీ లేదు. మాకొంద మేము అడగగలం, మేము క్రైస్తవులు. ఏమండి చిన్నజీయర్ స్వామి గారు, మరి మీరు ఏం తింటే ఆ బుద్ధి వస్తుందా మీకు? మీరేం తింటారు మాకు తెలియదు, మరి ఏం తింటే ఆ బుద్ధి వస్తుందా? ఒకరి తిండి గురించి మాట్లాడడానికి మీరు ఎవరండి? స్వాతంత్రం ఉండి మనిషి బతకడానికి దేవుడు అన్ని ఇచ్చాడు భూమి మీద, ఏది కావాలంటే అది తింటాడు. మీరెవరు చెప్పడానికి? ఇలా ప్రశ్నించే దమ్ము మీకు ఎవరికి లేదు. మా వరకు అడిగాడు అనుకోండి, ఒకవేళ మేము ఏం తింటే మీకు ఎందుకని మేము అడగగలం, మీకు అడిగే దమ్ము లేదు. ఎందుకంటే మీ ఎవరో కాదు చెప్పింది, మీ పీఠాధిపతులు, మీ ప్రవచనకర్తలు, మీ హిందుత్వానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లుగా ఉన్నవారు మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమి అనలేక సాలేం రాజు గారు ఎక్కడో మాట్లాడితే మీకు ఏమి నొప్పి వచ్చింది? వీళ్ళ మత గురువులేమో లాజిక్ లేకుండా మాట్లాడతారు, బంచిక్లన్నీ మన మీద వేస్తుంటారు. అదే మరి, అదే కదా. ఇప్పుడు మల్లెపూరి ఎవరో బజార్లో నించున్న వాళ్ళ ఉండరని వారి సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఆయనకి చెప్పుకుంటే వీళ్ళేదో చర్చికి వెళ్ళిపోయిన వాళ్ళగా వీళ్ళు లేదో అనేసినట్టు మీరెందుకు బాధపడుతున్నారు? మీకెట్ నొప్పి వచ్చేసింది. వీళ్ళు మరి నటించడం, ఎంత నటించడం అంటే అక్కడ బజారోళ్ళ గురించి చెప్తుంటే బజారోళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి కూడా డిఫరెన్స్ తెలియనట్టుగా 0 మార్కులు వచ్చే విధంగా నటించటం. మీరు నిజం చెప్తాను, మీరు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళకి తెలుసు జనాలకి. ఈ హైందవ సోదరులు ఏమి అమాయకులు కాదు. మీ వేషాలన్నీ ఎవరైనా లలిత్ కుమార్ నీ వేషాలు, కరుణాకర్ నీ వేషాలు, మీ టీవీ ఛానల్ వేషాలు అన్నీ వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఎక్కడో మాట్లాడుకుంటే ఆయన సంఘంలో మీకేటి నొప్పి హిందుత్వాన్ని అన్నారనుకో, అప్పుడు అడగండి, మేమే గట్టి పెడతాం, మేమే చెప్తాం ఎవరండి మీరు అలా అనకూడదు కదా అని. ఒకవేళ కానీ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మాట్లాడతాం. అలా కాకుండా ఏది మాట్లాడకుండా వారి మీదకే మీరు వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం చూస్తే మేము ఊరుకునేది లేదు. ఇలాగే మేము స్పందించవలసి వస్తుంది. పాస్టర్ షాలేం రాజు గారు అనని మాటని, పాస్టర్ షాలేం రాజు గారు చేయని వ్యాఖ్యని వీళ్ళు తప్పుగా విశ్లేషించి దాన్ని ట్విస్ట్ చేసి, అంటే వక్రీకరించి, మీకు వచ్చిన టిఆర్పి రేటింగ్లు ఎందుకురా నిలుస్తాయి? ఆ డబ్బులు మీకు ఎందుకురా? మీ బతుకులు బురదలో పండి బతుకుతుంది, మీరు బతుకుతున్నారు కదరా. నేనేమంటానంటే సూటిగా బెగ్గర్స్ నయం వీళ్ళ దగ్గర నిస్వార్థంగా లేనిది. వాళ్ళు నిజంగా వారి పొట్టకూటు కోసం భిక్షాటన చేసుకుని వారి కడుపు నింపుకుంటారు. అంతకంటే దారుణమైన న్యూస్ ఛానల్ ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను మాట. లేని వార్తను పుట్టించి అమాయకుల్ని మోసం చేసి లేనిది 10 సార్లు టీఆర్పీ రేటింగ్ల కోసం మీకు అన్నం సహించదు. మీరు తీసుకున్న జీతాలు రానించు. మీకు నిజంగా చెప్తున్నాను, ఎవరినైతే అపస్పాలు చేసేయాలనుకుంటారో వాళ్ళు ఒక మనస్సు బాధపడితే ఆ బాధకు మీరు ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. మీకు అది రాణించదు. మీ జీతాలు కానీ మీ టీఆర్పీ రేట్లు పెంచుకోవాలని మీ ఛానల్లో అప్పు చేసుకోవాలని అనుకుంటే అదంతా కూడా మీరు రాణించదు. మీరు ఆ జీతాలతో ఆ డబ్బులతో వచ్చిన కొనుక్కొని తిన్నా మీకు అరగదు, మీ వంట పట్టదు. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను నేను. ఇదా మీరు చేసే పని. న్యూస్ ఛానల్ అంటే ఎలా ఉండాలంటే జవాబుదారీతనంగా ఉండాలి. న్యూసెన్స్ ఛానల్స్ గా ఉండకూడదు. లేని వార్తలు లేని మాట్లాడి అస్తమానికి క్రైస్తవుల మీద పడేడిస్తారు. టీఆర్పీ రేటు పెరగాలంటే వీళ్ళందరూ క్రైస్తవులు తిడితేనే ఈ రోజు టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, మా ఛానల్ కి హైప్ వస్తుంది. నేను ఒక నీచాతి నీచమైన లేదా నికృష్టమైన ఛానల్ ఒకటి చూపిస్తాను. అందులో ఒక ఆవిడ జీతకత్తి అనుకుంటా, ఆమె పాస్టర్ షాలేం రాజు గారు అనని మాటని అన్నట్లుగా ఎంత చక్కగా వక్రీకరించి మాట్లాడుతుందో ఒక్క నిమిషమే నేను ప్లే చేస్తాను సార్. చేయండి బ్రదర్, చెప్పాలి, మనం జనాలకు చూపించాలి నిజాలేంటో.
जरा सोच, तुझे अगर हर महीने रिटायरमेंट के बाद 4 लाख रुपीस मिलेंगे तो कैसा लगेगा? वेट व्हाट? మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా వేశ్యలు, మంచి వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు. రోడ్డు మీద పడి అడ్డమైన సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే గుర్తింపు కోసం మల్లెపూలు పెట్టుకుంటారు. ఈ కామెంట్స్ చేసింది రోడ్ల మీద తిరిగే చిల్లరగాడు కాదు, క్రిస్టియన్లకు బైబిల్ బోధించే షాలేం రాజ్ అనే ఓ పాస్టర్. ఓ చర్చ్ కార్యక్రమంలో క్రిస్టియన్లు ఈవిడ గారిని ఏ చెప్పుతో కొట్టాలి కాదు మీరు చెప్పండి సార్. మామూలు చెప్తే కొట్టకూడదు. ఏమ్మా నీకు ఎంత జీతం ఇస్తే మాత్రం ఎవడరా స్క్రిప్ట్ రాసినాడు? అసలు అన్నాడు రా మాట అయినా, ఎవడరా స్క్రిప్ట్ రాసినాడు మీ ఛానల్లో? ఆ పాపం ఆ ఆడపిల్లని మేమేం అనం గానీ, ఎవరమ్మా నీకు చెప్పినప్పుడు కనీసం ఆయన ఏమన్నాడు ఆ క్లిప్పింగ్ అయినా చూడాలి కదా నువ్వు న్యూస్ చదివినప్పుడు. ఆడవాళ్ళందరినీ వేసిలు అన్నాడా? మరొకసారి ప్లే చేయండి బ్రదర్, మరి మన వాళ్ళు వింటారు. మరొకసారి ప్లే చేయండి. ఆయన ఆమె ఏమన్నది కొంచెం జాగ్రత్త వినండి మీరు అందరూ ఒకసారి మరొకసారి. వేశ్యలు, మంచి వాళ్ళు పెట్టుకునే వాళ్ళంతా వేశ్యలు. మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా వేశ్యలు, మంచి వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు. రోడ్డు మీద పడి అడ్డమైన సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే గుర్తింపు కోసం మల్లెపూలు పెట్టుకుంటారు. ఈ కామెంట్స్ చేసింది రోడ్ల మీద తిరిగే చిల్లరగాడు కాదు, క్రిస్టియన్లకు బైబిల్ బోధించే షాలేం రాజ్ అనే ఓ పాస్టర్. ఓ చర్చ్ కార్యక్రమంలో క్రిస్టియన్లు పరిశుద్ధులు, మిగిలిన వాళ్ళు కాదు అని చెప్పే క్రమంలో చూసారండి ఈ న్యూస్ ఛానల్స్ అనేవి ఎంత అన్యాయంగా ఉన్నాయో చూసారండి. న్యూసెన్స్ ఛానల్స్ బ్రదర్. ఆయన అసలు అన్నాడా వాళ్ళందరినీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేశ్యలు, పెట్టుకోలేని మంచి వాళ్ళు, అసలు ఆ మాట అన్నాడండి? విన్నారు కదా ప్రియమైన వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా. షాలేం గారు మీకోసం మేము మాట్లాడాం, ఈరోజు మాట్లాడతాం. మీరు సత్యంగా ముందుకు ఏ పాస్టర్ గారి కోసమైనా మేము నిలబడతాం, సత్యం కోసం పోరాడతాం. అంటే అలాగే ఎవరైనా సరే వ్యతిరేకంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వస్తే ఏ పాస్టర్ గారినైనా మేము నిలదీస్తాం. ఎవరైనా అవ్వచ్చు, తన భేదం లేదు మాకు. కానీ ఈ విషయంలో షాలేం రాజు గారు ఎక్కడ కూడా నోరు జారి న్యూస్ ఛానల్లో వక్రీకరించి చెప్పిన మాటలు ఆయన డైరెక్ట్ గా ఎక్కడా అనలేదు. వీరే కల్పించుకొని అంటూ ఉన్నారు. ఇంకా దీన్ని పీక్స్ కి తీసుకెళ్లి ఆయన అవమానించాలని అనుకుంటున్నారు. మా సోదరులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. మీరు చర్చలకి పిలవాల్సింది అల్లా తప్పగలరు కాదు, న్యూస్ ఛానల్. మమ్మల్ని పిలిచి చూడండి, మీ న్యూస్ ఛానల్ మూసుకోవడం ఇంకేముండదు. నిజం చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు, సత్యం ప్రకటించడానికి ధైర్యం ఉండదు. మాలాటలు కూర్చొని, ఎందుకంటే అల్లా తప్పగల ఎవడెవడో దారిని పోయిన దానేలుగా అడగడం కాదు. ఇగో నిజాన్ని నిగ్గు తేల్చే ధైర్యం ఉన్న దమ్మున్న క్రైస్తవులు కూర్చోబెట్టండి, అప్పుడు తెలుస్తుంది మీకేటో. ఇదండి క్రైస్తవ ప్రపంచమా? షాలేం రాజు గారు ఈ విషయంలో మాట్లాడలేనివి కూడా పుట్టించి కల్పించి వక్రీకరించి వాటన్నిటిని కూడా ప్రజల మధ్యకి ఇలా ఈ టీవీ ఛానల్స్ అన్ని కూడా కొమ్మక్కైపోయి, మతోన్మాదులందరూ కొమ్మక్కైపోయి షాలేం రాజు గారిని అవమానించాలి, లేదా క్రిస్టియానిటీని అవమానించాలి, ఇది పట్టుకొని క్రైస్తవ పాస్టర్లు అవమానించాలి, సంఘాలను అవమానించాలని చాలా పెద్ద ప్లాన్ చేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారికి ఏం చేసాం అన్నది మీకు తెలుసు. ఎలా చెక్ పెట్టామో, ఎలా తిప్పుకొట్టామని ఖచ్చితంగా ప్రశ్నించిన ప్రతి వాడిని, ఎవడైతే మన మీద నిందిస్తాడో ప్రతి వాడిని కూడా నిలువరించాలి, ప్రశ్నించాలి. వాడిని ఖచ్చితంగా అవసరమైతే సమాధానం గట్టిగా చెప్పాలని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ, మీకు దమ్ముంటే ఎవరెవరైతే ఈ పీఠాధిపతులు మాట్లాడారో అవన్నీ కూడా మీ టీవీ ఛానల్స్ లో లైవ్ పెట్టండి, మాట్లాడండి. సుప్రీంకోర్టుని తిట్టినటువంటి మరి ఏ టీవీ డిబేట్లు పెట్టలేదే? ఆయన వస్తే టీవీ డిబేట్ లోకి నమస్కారం పెడతారండి గురువు గారని. నమస్కారం స్వామివారు, నమస్కారం స్వామివారిని ఎంత యాక్ట్ చేస్తారా మీరు టీవీ ఛానల్స్ వాళ్ళు? ఆడు మీకు స్వామా? దొంగ వేషాలు వేసుకొని తిరిగి ఆడు కూడా మెడలో మాలలు వేసుకొని తిరుగుతాడు, తెలుసుక చూసారు కదండి. దండలు వేసుకొని తిరుగుతాడు, పూలమాలలో, పూలదండలు వేసుకొని. వీళ్ళు పూజించే ప్రతి వాళ్ళు అందరూ పూలదండలు పూలమాలలు వేసుకొని తిరుగుతారులేండి సార్. ఫోటోలు మన్మథ బాణాలు పూలదండలు ఇవన్నీ వేసుకునే వాళ్ళు మీకు స్వామివారా? డిబేట్లు కూర్చో స్వామివారు అని మాట్లాడతారా? పాస్టర్ గారిని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారా? పనికి మళ్ళీ అందరిని అక్కడ కూర్చోబెట్టి స్వాములు గొప్పోలు మీకు పాస్టర్లు అంటే అంత వెటకారం అయిపోయింది ఆ న్యూస్ ఛానల్స్ కి. ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. ముందుకు ఇంకా అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. బ్రదర్ మీరు తీసుకోండి.
లేదండి, ఈ రోజు క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసేద్దామా? ఓకే ఓకే So, బ్రదర్. ఫినిషింగ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. మనము వ్యూవర్స్ ని నెక్స్ట్ లైవ్ లో తీసుకుందాము. తప్పకుండా మీరే చెప్పండి. ఫినిషింగ్ వర్డ్స్ చెప్తే నేను ప్రేయర్ చేసి ముగిస్తాను. సో ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా మొదటి నుంచి ఆఖరి దాకా చూసిన వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా ఓపికగా మేము చెప్పిన సబ్జెక్ట్ ని, అటు తర్వాత మరి మన భారతదేశంలో చరిత్రలో ఏం జరిగింది రాజుల కాలంలో, అటు తర్వాత మళ్ళీ వీళ్ళు హైందవ గ్రంథాలలో మరి ఏమని రాసుకున్నారు, ఎలా రాసుకున్నారు, మన భారతదేశ స్త్రీలను మరి వేశ్య వృత్తిలోకి, వేశ్య వ్యవస్థలోకి ఎలా తీసుకొచ్చారు, అటు దానికి జోగిని వ్యవస్థ లేదా దేవదాసి వ్యవస్థ అని పెట్టి మరి ఎంతో మంది స్త్రీలని మల్లెపూలు దేవుని సార్ ఈరోజు పోస్తాయి, రేపు వాడిపోతాయి, లేదా ఎల్లుండి కల్లా వాడిపోతాయి. కానీ ఇక్కడ ఆడపిల్లల జీవితాలు ఇవి. ఆ జీవితాలతో ఆడుకున్న దుర్మార్గులు ఎవరు అనేది మీ అందరికీ తెలుసు, కానీ మేము గుర్తు చేసాం ఈరోజు అంతే. సో పాస్టర్ షాలెం రాజు గారు కేవలం పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతూ బజార్లో తిరిగి వాళ్ళ గురించి మాట్లాడారే కానీ ఆయన కుటుంబ పరంగా సంసార పక్షంగా ఉన్న స్త్రీల గురించి, హిందూ స్త్రీల గురించి, లేదా నార్మల్ గా సంసారం లేదా కాపురం చేసుకుంటూ పూలు పెట్టుకునే స్త్రీల గురించి ఆయన మాట్లాడలేదు. పిచ్చి పిచ్చి వేషాలు అని కూడా ఆయన క్లియర్ గా చెప్పాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ రోడ్ల మీద బజారు మీద పడి తిరుగుతూ, అంటే బజారు మనుషులు అని అంటే ఎవరు మీకు తెలుసు. సో ఇలా ఆయన చెప్పిన మాటను పట్టుకొని, ఆ ఒక చిన్న మాటను పట్టుకొని ఇంతటి రార్ధాంతం చేయడం అస్సలు అవసరమే లేదు. మాట్లాడేదేవుడు రంగురాళ్ళు బిజినెస్ చేసుకునేవాడిని బ్లాక్మెయిల్ చేసేవాడు ఒకడు, అట్టికాయలు అమ్ముకునేవాడు ఒకడు, లేదా రైల్వే స్టేషన్ లో డూప్లికేట్ వాటర్ బాటిల్ అమ్ముకునేవాడు ఒకడు. అలాంటి వాళ్ళు అసలు ఇంటలెక్చువల్స్ కాని వాళ్ళు, 10th ఫెయిల్ అయిన పచ్చి వెధవలు, ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని, ఇలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్ని మనం పట్టించుకునే అవసరం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో పాస్టర్ షాలెం రాజు గారు మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. అక్కడ ఉన్న విషయాలనే చెప్పాడు. ఒకప్పుడు వాళ్ళు వేశ్య వృత్తిలో ఉన్నవారేమో, కానీ ఇప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సంబంధులు, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు యేసుక్రీస్తు సువార్త విని వాళ్ళు మారు మనస్సు పొంది మంచి జీవితాలు జీవిస్తున్నవారు అని అర్థం వచ్చేలాగా చెప్పారే కానీ అందులో ఏ స్త్రీని కూడా ఆయన అవమానించిన దాఖలాలు లేవు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మాటలు చెప్పిన అనిల్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు అందరూ కూడా రాబో కార్యక్రమాలు ఇంకా మంచి మీ ముందుకు తీసుకురావాలి, సత్యాన్ని చెప్పాలనే ఆశతో మేము ఉన్నాం. చూస్తున్న వీడియోస్ దయతో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యం కోసం మేము పోరాడడానికి మరలా మేము ముందుకు వచ్చాం. మరి డబల్ రెట్టింపు ఉత్సాహంతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడి యొక్క సత్యాన్ని సమాజానికి తెలియపరిచి మన క్రైస్తవ సంఘాన్ని యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవం కలిగిన సంఘంలో మేము కూడా ఒక సైనికులుగా పనిచేసి క్రైస్తవ ప్రపంచాన్ని మరి ఉర్రూతలోగిస్తూ సత్యవైపు మళ్లించి అందరూ కలిసికట్టుగా అజ్ఞానాన్ని ఛేదించి క్రీస్తు వ్యతిరేకుల మీద మరి వారికి బుద్ధి చెప్పాలని, అపవాదితో పోరాడి విజయాన్ని సాధించి పరలోక వరకు కూడా మనం ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు కార్యక్రమ ఆంతర్యం మీకు తెలుసు. ఒక పాస్టర్ గారిని టార్గెట్ చేయడం, న్యూస్ ఛానల్స్ వక్రీకరించి దాన్ని మాట్లాడడం, ఒక్కొక్కలాగా తమ్లైన్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా వారు ఏదనుకుంటే అది చెప్పడం, అన్నది ఒకటైతే కల్పించడం రెండుగా, ఇలా క్రైస్తవ సమాజాన్ని అబాసుపాలు చేసి ఒక పాస్టర్ని టార్గెట్ చేస్తూ యావత్ క్రైస్తవ సమాజాన్ని కూడా మరి టార్గెట్ చేస్తూ హైందవ సోదరుల మదిలో మరి దుర్బేజాలు, క్రైస్తవుల మీద వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క విషబేజాలు విత్తి రాబో తరాన్ని కూడా పాడు చేయాలని మతోన్మాదులు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పటాపంచులు చేయడానికి మనందరూ కలుద్దాం, ముందుకు వెళ్దాం. ఆలోచించండి. ఇందులో సత్యమేంటో మీకు గ్రంథ రూపంగా చూపించాం, అలాగే వీడియోస్ రూపంగా చూపించాం. సత్యమేంటో మీకు బయలుపరిచాం. గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, బైబిల్ చెప్పిన గొప్ప సంగతి ఏంటి, ఆ గ్రంథాల్లో అసలు వేశ్యావ్రతం ఏంటి, ఒక వేసినే యేసుక్రీస్తు పాపం నుంచి మళ్లించి మనిషిగా మార్చడం ఏంటి, ఇవేంటి అన్ని కూడా కంపేర్ చేసుకోండి. మా ఉద్దేశం హైందవ సోదరుల్ని విమర్శించడం కాదు,
మీ గ్రంథాలు విమర్శించడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. సత్యమేంటో గ్రహించండి. హైందవ సోదరులరా, మిమ్మల్ని కానీ, మీ యొక్క ధర్మాన్ని కానీ, మీ గ్రంథాలు కానీ, లేదంటే మీ కార్యక్రమాలు కానీ, లేదంటే మీ యొక్క పద్ధతులు కానీ, మీ ఆచారాలు కానీ వ్యతిరేకించాలని, అవమానించాలనేది మా ఉద్దేశం కానే కాదు. కానీ పాస్టర్స్ మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, అట్లాగే మరియమ్మ గారిని, యేసుక్రీస్తుని దూషిస్తున్నప్పుడు, మరి కొన్ని మాటల నిజాలు మీకు చెప్పవలసి వస్తున్నాయి. అవే మేము చెప్తున్నాం. కానీ మా మీద అపార్థం చేసుకోకండి. మేము కూడా భారతీయులం, మీతో కూడా ఈ దేశంలో బ్రతుకుతున్న వారు. మీరు మా సోదరులు, మేము మీ సోదరులమే. సత్యం కోసం మాత్రమే మాట్లాడుతున్నాం, వ్యతిరేకించట్లేదు మేము ఎవరిని కూడా. మేము కూడా భారతీయులమే అనే సంజాయిషి మనకు చెప్పుకునే అవసరం లేదు. వీఆర్ మోర్ ఇండియన్స్ దాన్ యూ. ఎస్, అంతే. ఆయన అయితే కరెక్ట్ గా చెప్పారు. నేనేమంటున్నానంటే నా ఫ్లో లో చెప్పాను, మేము భారతీయులు, మీరు భారతీయులు అని కాదు, మన అందరూ భారతీయులు అని చాలా ఈజీగా చెప్పేశారు. ఆయన సింపుల్ గా చెప్పారు. we people are more Indians than you. అంతే. మేము దేశ సేవ చేసి వచ్చానురా. అది మీరెవర్రా? పైసాకి పనికిరానోళ్ళు. ఎన్నడన్నా పిల్లికి బిచ్చం పెట్టారంటరా? దేశ సేవ చేశారంటరా? ఎన్నడన్నా గన్ను పట్టుకొని బార్డర్ దగ్గర నిలబడ్డారంటరా? ఒక్క పూట నిలబడి చూడండి, తెలుస్తుంది. రెండు మాటలు చెప్తాను బ్రదర్. దేశం కోసం, దేవుని కోసం అంటారు. వీళ్ళు దేవుని సేవ చేయరు, దేశ సేవ చేయరు. విచిత్రం ఏంటంటే దేశం కోసం, దేవుని కోసం అంటారు, దేశ సేవ చేయరు, దేవుని సేవ చేయరు. ఇలాంటి న్యూసెన్స్ చేస్తారు. అమాయక హైందవ సోదరులు రెచ్చగొడతారు. ఇలాంటి లేనిపోయినవన్నీ చెప్తారు వాళ్ళకి. ఎందుకురా మీరు అంటే ఎందాక తప్పుగా అనదు. అంటే కుక్కనంటే కుక్క కూడా బాధపడుతుందేమో. నిజంగా చెప్తున్నాను, మీరు అనకూడదు. కానీ మీరు బతికారు ఎందుకు చెప్పండి? ఒక దేనికైనా పనికి వచ్చే పని చేయండి, పనికి మాల పని కాదు. పని లేని పని ఎంత చేసినా మీరే సమాజం మధ్య అపస్పాలు అయిపోతారు, అనకూడదు, ఫూల్స్ అయిపోతారు. మిమ్మల్ని ఈ రోజు ఫూల్స్ చేసామని అనుకుంటున్న వీడియోతో, దేవుడి చిత్తమైతే మరొక అంశంతో, మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన తండ్రి, ఈ దినము చక్కగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు వందనాలు. దేశ విదేశాల్లో మీ పిల్లలు వీక్షిస్తున్నారు. ముఖ్యంగా మా హైందవ సోదరుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. వారి మధ్యలో క్రైస్తవ వ్యతిరేక బీజాలు విత్తడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని, దేవా మతోన్మాదులు టీవీ ఛానల్స్ కుమ్మక్కాయి. దేవా ఒక పాస్టర్ గారిని, దేవా ఇదిగో సాలేమరాజు గారు చేయలేని వ్యాఖ్యానాలను కూడా తిప్పి వక్రీకరించి, వాటికి కొన్ని కళాపులగం చేసి వాటన్నిటిని కూడా దేవా సమాజం మధ్య అవన్నీ కూడా వీడియో న్యూస్ లో చెప్పడం, టీవీ ఛానల్స్ చెప్పడం ప్రభా చాలా ఆశ్చర్యంగా ఉంది. వాటన్నిటిని ఈరోజు చెక్ పెట్టామని మేము నమ్ముతున్నాం. అపవాది వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఆపి మా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సేవకుల్ని కాపాడుకునే జ్ఞానం మాకు ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మా వెనకాల సపోర్ట్నిచ్చి, మా వెనక మీరుండి మీ ఆత్మశక్తిని మాకు ఇచ్చి, అపవాదిపై వాడి అనుచరులపై మాకు విజయాన్ని ఇచ్చి కార్యక్రమం నిరాటంకంగా జరుగులాగా మా తరాన్ని క్రైస్తవ ప్రపంచంలో నిలబెట్టుటకు సహాయం ఇచ్చేయండి. అమాయకులు కాపాడుకుని సత్యమేంటో చెప్పగలిగే స్థితిని మాకు అనుగ్రహించు. ఈ వీడియో ద్వారా అనేకులు మేలులు పొందాలి, దీవులను పొందాలి, జ్ఞానం పొందాలి, సత్యం ఎరగాలి. వారందరినీ దీవించాలి. మరలా మీ చిత్తమైతే ఈ కార్యక్రమం ధారావాహికంగా కంటిన్యూస్ గా జరుగుటకు సహాయం చేసి ఆదరించి కృప చూపి దీవించమని నీ బిడ్డల ప్రభ అనిల్ గారు ఈ రోజు ఇచ్చిన ప్రెజెంటేషన్, నేను చెప్పిన మాటలు క్రైస్తవ ప్రపంచం ఎరుగులాగా, హైందవ ప్రపంచం గ్రహించులాగా, చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజ నిజాలు ఎరుగులాగా మీ సహకారం ఇచ్చి వారి మనోనేత్రాలు వెలిగించి కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. మరొక అంశంతో మరలా కలుసుకుందాం.